పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. ధూల్పేట్కి మీకున్న కనెక్షన్ ఏంటిది? ఏకదం ఇట్లా బయటికి పోగానే పతంగులు వీలాలి, గోటీలు ఆడాలి, గిల్లి దండ ఆడాలి. అంటే చాలా మంది టాక్ ఏంటంటే రాహుల్కి అమ్మాయిలంటే ద్వేషం, ఇట్లా హాట్ కంటెంట్ ఉంటే వైరల్ అవుతూ ఉంటుంది. రాహుల్ది కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందా ఏమైనా? బొచ్చడు ఉన్నాయి, ఒక్కడి కాదు. అమ్మాకి గిరి గిరి what the heck is going on, అమ్మాకి గిరి గిరి dance to my crazy song, అమ్మాకి గిరి గిరి hit it de danadan, అమ్మాకి గిరి గిరి moving up and down. పునర్నవి టాపిక్ వద్దాం. ఇప్పుడు ఖాళీ టైంలలో చేసే పనులవన్నీ. ఆ విఠల్ రాహుల్కి నుండి రాహుల్ సిప్లిగంజ్కి ఎందుకు చేంజెస్ వచ్చాయి, అండ్ ఆ విఠల్ అనేది ఎవరు? ఆ 2 సాంగ్ల కింద ఈ పేరు వేసి ఈ సాంగ్స్ నీకు ఫైనల్ అయినా నాకు సర్ప్రైజ్ చేసింది హీరోని సార్. రాహుల్ యూఎస్కి పోయి చిల్లు గాయండి, రాహుల్ ఎక్కని కార్ లేదు, అసలు ఎంజాయ్ చేయని లైఫ్ స్టైల్ లేదు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? నిజంగా ఒక అమ్మాయి కోసం గొడవ జరిగిందా? ఫస్ట్ నన్ను గెలికేరు పోయారు, తర్వాత టేబుల్ మీద కమెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి నీకు ఎప్పుడైనా అనిపించిందా సీజన్ 1 సీజన్ 2 చూసేటప్పుడు? రాహుల్ సైన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫ్యామిలీస్, టు మై చిచ్చాస్, ఐ లవ్ యూ ఆల్. రాహుల్ సిప్లిగంజ్ ఈజ్ విత్ us. హాయ్ రాహుల్, నమస్తే, ఎట్లున్నావు? హాయ్, బాగున్నావా? నేను సూపర్. పింకీ. సో చెప్పు రాహుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని టైం మా అందరి కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. అండ్ స్పెషల్లీ ఇంట్లో, ఎస్, బికాజ్ ఎందుకంటే కరోనా వల్ల మనం ఎవరం కూడా బయటకి వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి టైమింగ్లో స్టే హోమ్ అండ్ స్టే హ్యాపీ అన్నట్టు బయటకి రాను నేను, ఇంట్లో అయితేనే ఓకే అన్నందుకు లైక్ మేము కూడా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది దట్ ఈస్ వెరీ లైక్ ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వడం కాదు, మాలాంటి సెలబ్రిటీస్ కూడా రూల్స్ ఫాలో అవుతున్నారు అని చెప్పి నువ్వు ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ మెసేజ్ పాస్ చేస్తున్నావు. ఎస్, ఆఫ్ కోర్స్, నీకు నాకు ఇప్పుడు 1 మీటర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నది. అండ్ రాగానే నమస్కారం చెప్పుకున్నావు, మన సంస్కారం లాగా. సో చెప్పు రాహుల్, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చావు, నువ్వు చెప్పావు, బట్ మాకు పర్సనల్గా యూట్యూబ్ ద్వారా ఈ ఆల్బమ్స్ అనేటివి స్టార్ట్ చేసావు అండ్ 1 మిలియన్ వ్యూస్ ఒక్క పాట కాదు, అంటే ఎక్కడ ఏ బరాత్లలో పోయినా సరే ఈ రోజుకి పాటలు నీ పాటలే ప్లే కావాలి. డీజే పాటలు కానీ ఇంకా ఎన్ని పాటలు వచ్చినా, ఇటు సినిమా పాటలు పాడినా కూడా అవి సూపర్ డూపర్ హిట్, ఇంకా అవి ట్రెండ్ సెటర్ అనుకో. సో ఎలా లైక్ కెరీర్ ఎలా స్టార్ట్ చేసావు? ఆఫ్ కోర్స్, అంటే ఇప్పుడు కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే హాలీవుడ్ మ్యూజిక్ వీడియోస్, ఇంకా మన ఇండియాలో బాలీవుడ్లో కూడా మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పాప్ ఆర్టిస్ట్ అనేది ఎవరు లేకుండే. సో అప్పుడెప్పుడో స్మిత గారు ఉండే, స్మిత గారు చేసేవాళ్ళు, ఆయన ఆపేసినారు. అండ్ లేటర్ ఆన్ నాకేమనిపించిందంటే, అంటే సింగింగ్లో సర్వైవ్ అనేది ప్లేబ్యాక్ సింగర్స్లో మనం కాకపోతే ఒక 2 ఇయర్స్ తర్వాత ఇంకో వాయిస్ వస్తూ ఉంటుంది మన కాంపిటీషన్లో, అండ్ ఎక్కడ మన కెరియర్ ఆగిపోతుంది అని చెప్పేసి. సో నేను ఆలోచించింది ఏంటంటే ఐ హ్యావ్ టు క్రియేట్ మై సపరేట్ ఓన్ పాత్. అంటే నాకు ఒకళ్ళు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కూడా ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ ఆపర్చునిటీ, అండ్ ఎక్కడికైనా కాన్సర్ట్స్కి వెళ్ళినా కానీ కూడా ఐ హ్యావ్ టు సింగ్ మై ఓన్ సాంగ్స్ అని చెప్పేసి అట్లా ఆ స్టేజ్కి రావాలనుకున్నా. బై గాడ్స్ గ్రేస్, మీ అందరి దయ వల్ల ఇవాళ నా పాటలు అందరికీ నచ్చుతున్నాయి. సో దాట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఓకే, అంటే స్పెషల్లీ ఈ తెలంగాణ స్లాంగ్ని ఎక్కువ యూజ్ చేస్తా, అంటే తెలంగాణలో ఇలా కూడా పాటలు పాడొచ్చు అనేది ఫస్ట్ బయట పెట్టింది నువ్వే. అంటే ఆల్రెడీ రెగ్యులర్ తెలుగులో వింటూనే ఉన్నారు కదా. సో రెగ్యులర్ తెలుగు సాంగ్స్ మూవీస్లో వస్తూ ఉన్నాయి. బేసికల్లీ అది తెలంగాణ కాదు, మోర్ దాన్ దాట్ ఇట్స్ అన్ కొలోకియల్ లాంగ్వేజ్. సో వాడుక భాషను ఎక్కువ పెట్టేసి నేను తెలంగాణ పాటలు ఆర్ డిఫరెంట్, తెలంగాణ అది పాడే విధానం ఇస్ డిఫరెంట్, బట్ మై సాంగ్స్ ఆర్ వెరీ మచ్ కనెక్టివ్. అంటే చాలా ఎదుట మనిషి తొందరగా అరే ఇది నా స్టోరీయే కదరా, అరే నా స్టోరీ గుడ్ ఇట్లా అయిందిరా. సో అట్లా ఏంటంటే కొలోకియల్ లాంగ్వేజ్లో ఎక్కువ చేస్తూ ఉంటాం. మన వాడుక భాష పాటలో కూడా మీరు సపరేట్గా మాట్లాడినట్టు ఉంటాయి పదాలు అనమాట. దాన్ని నేను
ఐ యునో ఇన్సర్ట్ దట్ లిరిక్స్ ఇంటూ అ ట్యూన్ అండ్ ఒక క్యాచీ ట్యూన్ చేసి దానికి మ్యూజిక్ కంపోజ్ చేసి రిలీజ్ చేసి నేనే యాక్ట్ చేసి నేను ఒక చిన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా, చూసే వాళ్ళందరూ కూడా అనిపిస్తుండొచ్చు అంటే ఒక సింగర్ని తీసుకొచ్చేసి ముందు కూర్చోబెట్టి అమ్మ ఇంకా పాట పాడిస్తలేదు అని నన్ను వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. సో స్టార్టింగే కాబట్టి మా అందరి కోసం ఒక సాంగ్తో మనము ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాం. సో ఒక సాంగ్ పాడు మా కోసం. సో నేను ఇంత రీసెంట్గా పాడిన నాకు హిట్ సాంగ్ మహేష్ బాబు గారికి. పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్లాన గుండెలోన ఇల్లే కట్టేసినావే వే వే వే, కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే వే వే వే. సూపర్ రాహుల్, ఈ సాంగ్ నువ్వు ఇక్కడ వాడినా నాకేందో స్టెప్స్ వేసేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో నీ వాయిస్లోనే అది ఉందా రాహుల్, లేకపోతే అంటే వాట్ ఈస్ యువర్ సీక్రెట్ యాక్చువల్లీ? సీక్రెట్ ఏముంటుందంటే సింగింగ్లో సీక్రెట్ ఏముండదు. ఏం లేదా అంటే చిన్నప్పటి నుండి ఏమైనా ప్రాక్టీసింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చేసావా, లైక్ నేర్చుకోవడం కానీ? అంటే జనరల్ ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నప్పుడు దోస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. మనం చదవాలంటే స్కూల్కి ఎట్లయితే వెళ్ళాలో మ్యూజిక్ పాటలు పాడాలంటే సంగీతం క్లాస్కి అంటే మ్యూజిక్ క్లాసెస్ జాయిన్ అయ్యి దాంట్లో ట్రైన్ అవ్వాల్సింది. డెఫినెట్లీ అది చేసిన నేను. అండ్ దాని తర్వాత ఇది వే ఆఫ్ ప్రజెంటింగ్ అవర్ సెల్ఫ్, ఆ వాయిస్ ఆ పాటకు తగ్గట్టు ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏం సంగతి అనేది పాడేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ అప్లై చేసి మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే సో చిన్నప్పటి నుండే కెరియర్ వైజ్ నేను ఒక సింగర్ని అవ్వాలి అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయావు అనమాట? లేదు, నేను అట్లా ఎప్పుడు ఫిక్స్ కాలే. నేను సింగర్ అయినా అనే సంగతి నాకే ఇప్పటికి నమ్మకం కలగదు. ఎందుకంటే నేను టేబుల్ మీద, నేను ఎక్కడ మంగళాట్లో పుట్టినా టేబుల్ మీద కొట్టుకుంటా మాయదరేమేసమా ఈ పాటలని వాడేటోని నేను ఒక బొగాన మీద కొట్టుకుంటా. ఐ నెవర్ థాట్ దట్ ఐల్ బికమ్ ఎ సింగర్ అండ్ బై గాడ్స్ గ్రేస్ మా డాడీ కష్టం వల్ల సింగర్ అయినా అండ్ మా అందరినీ ఇలా ఎంటర్టైన్ చేస్తున్నావు సింగర్ అయ్యి. అంతే. సో చిన్నప్పుడు లైక్ ఆల్మోస్ట్ చాలా మంది లైక్ బంగళాట్ లైక్ ధూల్పేటలో రాహుల్ పుట్టాడు ఉన్నాడు అని చెప్పి. యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ ధూల్పేటలో మీరు ఉన్నారు అండ్ దాని తర్వాత అక్కడ నుండి మీరు షిఫ్ట్ అవ్వడానికి లైక్ ఈ ఏరియాలోకి షిఫ్ట్ అవ్వడము అంటే వాట్ ఈస్ యాక్చువల్లీ ధూల్పేట్కి మీకున్న కనెక్షన్ ఏంటిది? ఇప్పుడు మీరు ధూల్పేట్కి వెళ్తే అంతే క్రేజ్ ఉందా? యా అఫ్కోర్స్. అంటే నేను పుట్టిన ధూల్పేటలో కాదండి, ధూల్పేట పక్కన మంగళాట్ అనే ఏరియా ఉంటుంది. మంగళాట్ ఏరియాలో పుట్టిన. అండ్ ఇప్పటికి వెళ్ళినా కానీ కూడా అఫ్కోర్స్ మొన్న బిగ్ బాస్ విన్ అయినప్పటి దగ్గర నుంచి కూడా నాకు మా ఏరియా నుంచి కూడా ఘోరం సపోర్ట్ వచ్చింది, ఘోరం ఓట్లు వేసారు. సో అండ్ కనెక్షన్ ఇన్ ద సెన్స్ అంటే ఫ్రెండ్షిప్ సర్కిల్, కొంచెం కమర్షియల్ నాలెడ్జ్ వస్తుంటుంది. బేసికల్ ఏంటంటే ఇంట్లో కూర్చొని మనం ఇట్లా బయట మనము యావార తిరుగుడు అంటారు చూడు, ఈ యావార తిరుగుడులో సగం నాలెడ్జ్ వచ్చి పడుతుంది అనమాట మనకి. సో బేసికల్ ఇంట్లో మమ్మీ పాలిచ్చి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి పెట్టారు, రాగానే మళ్ళీ బోన్విటా దాకా అట్లా కాదు మా బ్యాచ్. ఏకదమ్ ఇట్లా బయటికి పోగానే పతంగులు వీలాలి, గోటీలు ఆడాలి, గిల్లి దండ ఆడాలి, మళ్ళీ సాయంత్రం లేట్ వచ్చి మట్టిలో దుమ్మాడి మమ్మీ తన డాడీతో తన్నులు తినాలి, మళ్ళీ పొద్దుగల్లే స్కూల్ పోవాలి. సో అట్లా లొకాలిటీ నుంచి పుట్టి వరకు వచ్చిన. అది కనెక్షన్. అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ అంటే వాళ్ళు ఇంత లవ్ ఇంత పండగలకు వెళ్తూ ఉంటా. పతంగుల పండుగకి ఇప్పుడు మా ధూల్పేటలో ఓల్డ్ సిటీలో ఎగిరినట్టు ఎగిరాయి మొత్తం హైదరాబాద్ సిటీలో మొత్తం. ఆ ఓల్డ్ సిటీ అంటే ఇప్పుడు చార్మినార్ కానీ మంగళాడ్ కానీ అటు గోషామహల్ ఇటు అంటే టువర్డ్స్ మోజాంజా మార్కెట్ ఇట్లా దిల్షిఫ్ నగర్ అటు వరకు కూడా ఏ ఫెస్టివల్స్ అయినా కానీ కూడా అక్కడ ఎక్కువ కనబడుతుంటాయి మనకు. బోనాల పండుగ కానీ గణేష్ల పండుగ కానీ కైట్స్ ఫెస్టివల్ వచ్చింది 2 నెలల ముందు నుంచే కైట్స్ ఎగరేయడం స్టార్ట్ చేస్తాం. పతంగులు ఎగరే ఏదైనా పతంగులు కాటే కిందికి పడిపోతున్నాయి అంటే దాన్ని పట్టుకొని కురుకోవడం. సో అప్పుడు ఉన్న రాహుల్లో ఇప్పుడున్న రాహుల్లో ఏం చేంజెస్ ఉన్నాయి? చేంజెస్ ఏం లేవు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉన్నాడు, మాట్లాడే విధానం అట్లనే ఉన్నది, మెంటాలిటీ అట్లా ఉంది. కాకపోతే సర్కిల్ చేంజ్ అయింది. మనం వర్క్ చేసే మన ప్రొఫెషన్ని బట్టి మనము మన ఎన్వైర్న్మెంట్ ఎంచుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ ఉండి కూడా ఈ ప్రొఫెషన్ చేయలేమని కాదు, బట్ ఏంటంటే మన వర్క్స్ అవన్నీ కూడా అందుబాటులో దగ్గరలో. సో ఫిలిం నగర్ ఇక్కడే కాబట్టి నేను ఇటు షిఫ్ట్ అవ్వడం, ఇటు నుంచి నాకు వర్క్స్కి దగ్గర అయిపోవడం, అట్లా నేను కొంచెం ఆ ధూల్పేట్ని మిస్ అవుతా ఉంటాను. బట్ ఫెస్టివల్స్కి నేను వెళ్తూ ఉంటాను. ఓకే, సో మిస్ అవుతూ ఉంటావు? మిస్ ఏమవ్వను, ఫెస్టివల్స్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు కార్ తీసి స్టార్ట్ చేసి వెళ్ళిపోవడే, మిస్ అవ్వడం ఏముంది. సో మమ్మీ వాళ్ళ సపోర్ట్, డాడీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండే రాహుల్? అంటే ఈ పాటలు పాడడం ఏందిరా గమ్మున చదువుకుంటే కదా అంటే అలాంటివి ఏమైనా వినడము జరిగిందా? అట్లేం లేదు. మా డాడీ నాకు డాడీ కన్నా ఎక్కువ ఫ్రెండ్ లాగా.
సో చిన్న ఉన్నప్పటి నుంచి కూడా బేసికలీ మనం ఫ్రెండ్స్ని వేసుకొని బయట తిరుగుతూ ఉంటాం. మా డాడీ నన్ను వేసుకొని తిరిగేటోడు, నేను ఇంతనే ఉండటం. స్కూల్ టైం దగ్గర నుంచి ఫ్రమ్ 10th క్లాస్ 7th క్లాస్ దగ్గర నుంచి మా డాడీ 7th క్లాస్లో నాకు ఎస్డి నడిపేయడం నేర్పించిండు. ఎస్డి అంటే ఇప్పుడు బేసికలీ చాలా మందికి యూత్కి తెలుసో తెలియదు. ఎస్డి అంటే మీరు ఇప్పుడు జావా అని కొత్తగా మొన్న బండి వచ్చింది, దానికి అనదర్ వర్షన్ ఎస్డి అని ఉంటుండే 300cc, సో 250cc. ఫస్ట్ నేను నేర్చుకోవడం నా లైఫ్లో ఆ ఎస్డి బండి నేర్చుకున్నాను. సో డాడ్ సపోర్ట్, ఘోరం సపోర్ట్. ఆయన ఎంకరేజ్, ప్రతి రికార్డింగ్కి ఎక్కడ వెళ్ళాలన్నా ఆయన బండి మీద కూర్చోట్టుకొని తీసుకెళ్ళి పాట పాడించి తీసుకొచ్చేవాళ్ళు. సో అట్లా ఎప్పటికో మా కొడుకు సింగర్ అవుతాడని ఆయనకు హోప్స్ ఉండే. అది మనము కష్టపడి ఒకసారి డాడీ తీసుకెళ్ళి దాని రుచి చూపించి వదిలేసిండు. ఆడికెళ్ళి నేను దాని రుచిని సర్వైవ్ చేస్తూ కష్టపడుతూ ఈ రేంజ్కి వచ్చినాం. ఓకే, సో ఫస్ట్ ఆల్బమ్ లైక్ మీరు పాడింది యూట్యూబ్లో, దానికి వ్యూస్ అన్నీ వస్తాయి, అంత క్లిక్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అప్పుడే ఉండే థాట్. ఇప్పుడు ఎట్లా అంటే బాలీవుడ్లో చాలామంది చూస్తున్నారు, ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఎంత హెల్ప్ అయినాయి మాకంటే. అంటే ఫర్ ఎవ్రీ మ్యూజిషియన్, ర్యాపర్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ పాప్ ఆర్టిస్టులు కానివ్వండి. సో ఏంటంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల ఇప్పుడు ఫేస్బుక్స్లో వాళ్ళ టాలెంట్స్ బయటికి రావడం, వాట్సాప్లలో వాళ్ళ టాలెంట్స్ బయటికి రావడం, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి మీరు ఒక ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఓన్ స్టఫ్ మీరు అప్లోడ్ చేయవచ్చు యూట్యూబ్లో అన్నప్పుడు. సో అట్లా మా అవకాశం మన చేతుల్లోనే ఉన్నది. మనం టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ప్రూవ్ చేసుకొని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయవచ్చు అని. నేను ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ చేసినప్పుడు 2013లో అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా లేవు మనకి. అప్పుడు మోటో రేజర్ ఈ ఫోన్లు ఉంటుండే, మన ఫోన్లలో యూట్యూబ్ ఉండకపోతుండే అప్పుడు. సో దాని నెక్స్ట్ జనరేషన్ 2014-15 అట్లా ఐ థింక్ ప్రతి ఫోన్లో యూట్యూబ్ అనేది స్టార్ట్ అయింది. అట్లా అంతకు ముందే నీకు థాట్ ఎలా వచ్చింది యాక్చువల్లీ? అంటే సిస్టమ్స్లో చూస్తుండే అప్పుడు కొంచెం అప్పుడప్పుడే ఈ యూట్యూబ్ అనేది జనాల్లోకి వెళ్ళింది. అది ఏంటంటే ఇంట్లో సిస్టమ్స్ ఉంటుండే, సో దాంట్లో టైప్ చేసి మరి సాంగ్ చూడాలి. ఇప్పుడేంది మన ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్, సో చాలా ఈజీగా అయిపోయింది కమ్యూనికేషన్, చేతిలో ఉన్నది అంతే. సో అప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసి లాగిన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అట్లా చూస్తుండే వీడియోస్. అప్పుడే మగజాతి వీడియో చేసినప్పుడు పర్ డే 30,000 వ్యూస్ అట్లా వస్తుండే. యాక్చువల్లీ అది ఆ మొగజాతి అనే సాంగ్ దానికోసమే మాట్లాడాలి అనుకున్నాను యాక్చువల్లీ. సో అంటే పర్టికులర్లీ ఆ మగజాతి అండ్ అలాగే ఇజ్రాల పైన కూడా చేసావు కదా. అంటే చాలా మంది టాక్ ఏంటంటే రాహుల్కి అమ్మాయిలంటే ద్వేషం, అబ్బాయిల పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు అని చెప్పి. సో నీ మాటల్లో అసలు అమ్మాయిల పైన ఒపీనియన్ ఏంటి? అయ్యో, అమ్మాయిల పైన ఒపీనియన్ ఉంది కాబట్టి ఎందుకే దూరమే ఈ మెలోడీ సాంగ్స్ అని చేసిన కదా. మన హైదరాబాద్ అంటే బేసికలీ కొంతమంది జనాలకు ఏం కావాలంటే ఇట్లా హాట్ కంటెంట్ ఉంటే వైరల్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు మెలోడీ సాంగ్ చేసింది అనుకో, యూట్యూబ్లో చూస్తారు, మంచిగా ఉందని చెప్పి పెట్టేస్తారు. అదో వైరల్ కంటెంట్ చేసినాం అనుకో, అరే చూడు మామ అని పక్కన చూపిస్తాం. సో దాంట్లో అది ఉంటుంది అనమాట. సో అనేది ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి. ఆ సాంగ్ని కూడా మస్తు మంది లేడీస్ కూడా ఎంజాయ్ చేశారు. అండ్ దాని తర్వాత ఎందుకే దూరమే, నేను చాలా మెలోడియస్ పాటలు, మంగమ్మ, ఇవన్నీ కూడా మంచి అన్ని హిట్ అయినాయి. కాకపోతే కొన్ని సాంగ్స్ ను అమ్మాయిల కోసం కూడా లైక్ ఈ పూర్గా అవన్నీ పాడినప్పుడు కూడా, పూర్ బాయ్ పాడినప్పుడు కూడా అంటే రాహుల్ ది లవ్ ఫెయిల్యూరా, రాహుల్ పాడాడు అని చెప్పేసి ఇది నా క్వశ్చన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి క్వశ్చన్ నేను అడుగుతున్నాను అనమాట. పూర్ బాయ్ అనేది నా లవ్ ఫెయిలియర్, ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిలియర్ ఉంటుంది. రాహుల్ ది కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందా? మనతో బొచ్చడు ఉంది ఒక్కడి కాదు. సో అప్పుడు నేను పాడేసేటప్పుడు నేను ఏ లవ్లో లేకుండేలే. కానీ కాకపోతే ఇప్పుడు జనరల్లీ మన ఫ్రెండ్స్ లైఫ్లో ఉంటారు, అరే మామ పోరి హ్యాండ్ ఇచ్చేసింది, మామ అది చేసింది ఇది చేసింది. సో జనరల్ ఏంటంటే ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక అబ్బాయి ఏం ఆలోచిస్తాడనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే, కానీ అదేదో ఎవరిని ఇంకో కించపరచాలనో ఇంకోళ్ళు ఉద్దేశించి పాట చేయాలనో కాదు. కానీ ఆ సాంగ్కి చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అయ్యారు కదా. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయ్యారా? ఓకే, అంటే లైక్ దాంట్లో ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. దాంట్లో కూడా కొలోకియల్ లాంగ్వేజ్ ఉంటుంది, వాడుక భాష ఉంటుంది దాంట్లో. సో హౌలాగా నీగా పైసా లేదు అనగానే నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. సో దే ఎంజాయ్. మనం అట్లాస్ట్కి మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు హర్ట్ కాకుండా అందరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా. సో మాకి కిరికిరి సాంగ్ చాలా 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 అసలు ఇప్పటికి ఈ రోజుకి కూడా ఈవెన్ ఆటోస్లో కానీ బరాత్స్లో కానీ ఆ సాంగ్ లేకపోతే ఇంకా దానికి ఆ ఫంక్షన్కి కళ ఉండదు. సో ఆ సాంగ్ క్లిక్ అయినప్పుడు ఏంటి మీ ఫీలింగ్, ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్? నేను ఏ సాంగ్ చేసినప్పుడు కూడా అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చేయను. ఏంటంటే మనకు నచ్చిన ఒక కంటెంట్, ఎవరు ఆలోచించిన కంటెంట్. పూర్ బాయ్ ఎవరు ఇప్పుడు అంత వాడక భాషలో లవ్ స్టోరీ ఎవరు బయట పెట్టలే. ఇప్పుడు బేసికలీ మన బరాత్లలో మనం జనరల్ వెళ్ళినంతే మనం మందు తాగి, ఇక్కడైనా కదా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఓ బరాత్ అనగానే మందు తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. పెళ్ళైన సందర్భంలో సాయంత్రం బరాత్ నడుస్తుంటుంది. దాన్ని ఏంటంటే కమర్షియల్ వేలో మనం చూపించడం, కొంచెం వాడక భాష యాడ్ చేసి చిన్న కంటెంట్ అంతే. దాంట్లో కంటెంట్ కూడా ఏం లేదు. ఆ సాంగ్ కొంచెం క్యాచీ ట్యూన్ ఉంది, క్యాచీ లిరిక్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు ఒక క్యాచీ పిక్చరేషన్ ఉంది బరాత్కి సంబంధించింది. నేను పాండబ్బలో వర్క్ చేస్తూ ఉంటా.
వాడు మందు తాగుదాం రా అంటే రారా మనం జ్వరం కలుద్దాం వచ్చింది అంట ఫస్ట్. రారా కలుద్దాం అంటే జ్వరం వచ్చిందంట, మందు తాగుదాం రా అని అనగానే వస్తున్నా అంట అంతే. అవును అట్లా జనాలు కనెక్ట్ అవుతారు. అవును అంటే ఇప్పుడు నిజంగా కూడా లైక్ అబ్బాయిలు అనేసరికి మందు అనగానే ఎక్కడ ఉన్నా సరే ఊడి పడతారు. సో అట్లానే సో అదంతా తెలుసు కాబట్టి సో అట్లా దగ్గర రియాలిటీకి దగ్గర కొంచెం అంటే అట్లా ఇంకా కాన్సెప్ట్. స్పెషల్ ఏంటంటే మనం శివాశ్రే గల్తాగి ఆ లిరిక్స్ ఉన్నాయి కదా మా కోసం ఒకసారి. మేము చివాసరే గల్దాగి ఫుల్ చిల్లర డాన్స్ చేస్తాం, మనిషి నోజు బ్రండి దాగి లేపి మర్ఫా స్టెప్పులు ఊపుతాం, మహముంగడ వెస్టర్న్ చేస్తే నీ బొక్కలు చూర చేస్తాం, కొడతాం తిడతాం తంతాం హట్ అమ్మాకి గిరిగిరి వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్, అమ్మాకి గిరిగిరి డాన్స్ టు మై క్రేజీ సాంగ్, అమ్మాకి గిరిగిరి హిట్ ఇట్ దే దనాదన్, అమ్మాకి గిరిగిరి మూవింగ్ అప్ అండ్ డౌన్ అండ్ డౌన్. సూపర్ అసలు ఇది ఎక్కడ అది ఇంక ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అయిపోతుంది ఏ బరాత్లు అయినా సరే. అవును. సో కమింగ్ ఇన్ టు మూవీ, మహేష్ బాబు గారి సాంగ్ లైక్ మూవీలో సాంగ్ పాడావు అండ్ రంగస్థలంలో టైటిల్ సాంగ్ అసలు అది కూడా సూపర్ డూపర్ హిట్. సో ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ నువ్వు యూట్యూబ్లో చేసేదానికి దీనికి లైక్ డిఫరెన్సెస్ ఎలా అనిపించాయి నీకు? సింగర్ అనేసరికి బేసికల్లీ నాకు తెలిసి కూడా అందరికన్నా మా సింగర్స్కి కొంచెం తక్కువ పేమెంట్ ఉంటుంది, పాటలు పాడినా చాలా తక్కువ పేమెంట్ ఉంటుంది మాకు. సో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే నేను ఈ సాంగ్స్ పాడతాము, బట్ ఏంటంటే మనము మన ఫేస్ రికగ్నైజేషన్ కానీ ఈ ఆర్టిస్ట్ ఎవరు అనేది ఇప్పుడు చాలామంది పాటలు వింటూ ఉంటారు, పాట బాగుందని వింటారు కానీ ఎవడు పాడినో కూడా వినడు పలానా సింగర్, అట్లీస్ట్ అది బాలీవుడ్ అయితే తప్పితే, అది పలానా సోను నిగమ్ పాడిండు పలానా కేకే పాడిండు అట్లా ఇట్లా అని మనం చాలామంది అట్లా ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ తెలుగులో వచ్చేసరికి ఏమవుతుందంటే దర్ ఈస్ లాట్ ఆఫ్ కమర్షియల్ మ్యూజిక్, డైలీ 100 పాటలు వస్తూ ఉంటాయి. అండ్ ఎవరు పాడిరు ఏం సంగతి అనేది చూడాలి జనరల్లీ, మనం కూడా జనరల్లీ మనం అంతా ఎవరు పాడిరు ఏం సంగతి, ఎవరు కంపోజ్ పాట మంచిగా ఉందా, ఇన్నమా డాన్స్ చేసినామా పెట్టినామా పని చేసినామా, సో అట్లా ఉంటుంది. అట్లా ఏమైపోయిందంటే ఇప్పుడు మా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది సింగర్స్ రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి కొంచెం ఫేస్ ఫెమిలియారిటీ కానీ రికగ్నేషన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా నాకేంటంటే రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ నాకు భయం, ఎందుకంటే ఎవరైనా నాకు జడ్జ్ చేస్తున్నారు, అది బేసికలీ సింగింగ్ అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు, కొంచెం పర్ఫామ్ చేయడానికి నేను ఎవరైనా జడ్జ్ చేస్తున్నారంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాను. అది కాకుండా కాన్సర్ట్స్ అని మళ్ళీ ఎవరు జడ్జ్ చేస్తున్నారు రాక్ చేస్తాం. సో అట్లా ఏంటంటే ఇప్పుడు మనం మన ఫేస్ రికగ్నిషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా బయటికి రావాలి, అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎవరు చేయలేదు తెలుగులో, మనం చేస్తే ఎట్లుంటుంది డిఫరెంట్ స్టెప్. సో అట్లా ఆ విధంగా ఈ ఆల్బమ్స్ అన్ని తీసి ఇప్పుడు ఈ సాంగ్స్ వల్ల ఏమైపోయిందంటే రాహుల్ సిప్లిగంజ్ అనే క్యాండిడేట్ అవార్డు అనేది తెలిసిందనమాట జనాలకి, ఫేస్తో గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే లేటర్ ఆన్ ఈ సాంగ్స్ అన్ని హిట్ అయిన తర్వాత బొంబాట్ సాంగ్ నుంచి మళ్ళీ నాకు కొత్త కెరియర్ స్టార్ట్ అయింది. అంతకుముందు చాలా సాంగ్స్ పాడినావు ఎవరికి తెలీదు, అంటే ఈగా టైటిల్ సాంగ్, జోష్లో కాలేజ్, బుల్లోడా, ఇవన్నీ చాలా సాంగ్స్ పాడినే తక్కువనే ఉంటాయి, ఒక 80-90 పాటలు ఉంటాయి కానీ అన్ని బ్లాస్ట్ ఇట్లే ఏదైనా సరే అది సూపర్ డూపర్ హిట్, పాడినే తక్కువ. సో ఇప్పుడు అట్లా ఏంటంటే మన ఈ యూట్యూబ్ ఆల్బమ్స్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడు తెలిసి వచ్చింది జనాలకి బొంబాట్ అనే సాంగ్ మాకి ఇరిగిరి హిట్ అయిన తర్వాత బొంబాట్ సాంగ్ పాడిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, ఓ రాహుల్ ఇదే ఫస్ట్ సాంగ్ అనుకున్నారు, ఎందుకంటే అప్పటికి ఫేస్ అప్పుడు రిజిస్టర్ అయింది జనాలకి. దానికి ముందే చాలా పాటలు పాడున్నాం కాబట్టి తెలియదు జనాలకు ఎవరికి. దీని తర్వాత మెల్లమెల్లగా ఇంకా అప్పటి నుంచి నా వాయిస్ కూడా రికగ్నైజేషన్, అదే ఇది రాహుల్ వాయిస్ అని అట్లా గుర్తుపట్టడం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. సో అట్లా రాహుల్కి ఎవరైనా గైడ్ చేస్తే నచ్చదు. గైడ్ అంటే లైక్ ఇప్పుడు చెప్పినట్టు లైక్ ఈవెన్ బిగ్ బాస్ లో కూడా సాంగ్ పాడడానికి కొంచెం తడబడ్డావు. జడ్జ్ గైడ్ కాదు, జడ్జ్ చేస్తే సారీ జడ్జ్ చేస్తే నచ్చదు కాదు, జడ్జ్ చేస్తే కొంచెం కాన్షియస్ అవుతాం. ఓకే. సో ఏదైనా సరే ఎవరో మైండ్లో ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అరే నన్ను జడ్జ్ చేస్తున్నారు ఇప్పుడు మార్క్స్ పడతాయి, ఓ ఇప్పుడు సంగతి అట్లా ఒక చిన్న కాన్షియస్నెస్ ఉంటుంది. సో కమింగ్ ఇన్ టు బిగ్ బాస్ సీజన్ 3లో యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి నీకు ఎప్పుడైనా అనిపించిందా సీజన్ 1 సీజన్ 2 చూసేటప్పుడు? నేను అసలు ఏ ఎపిసోడ్లు చూడలే, ఏ బిగ్ బాస్ చూడలే. సో డైరెక్ట్గా నీకు కాల్ వచ్చేసింది అండ్ వెళ్ళిపోవడం జరిగింది అంతే. ఓకే. డైరెక్ట్ ఇట్లా మా టీవీ నుంచి వచ్చారు, ఇంటర్వ్యూ కూడా చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ 1కే చేసిర్రు, దాన్ని అట్లా చేసినందుకు మళ్ళీ 3కి అడిగిర్రు, చేయలేదు ఇంకా, అంటే ఇంకా ఇంటర్వ్యూ ఏం చేయలేదు, రాహుల్ సైన్ వచ్చేసి నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, సో వాళ్ళు వెళ్ళు రాహుల్ బాగుంటుంది నీకు, ప్లస్ అవుతుంది హైదరాబాద్గా, కొంచెం లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, కొంచెం ఫనీ ఉంటుంది, ఎంటర్టైన్ చేయవచ్చు జనాల్ని, లోపలికి వెళ్ళు, నీ లక్ బాగుంటే కప్పు గెలుచుకొని వస్తావు, అది నీ మీద డిపెండ్ అయి ఉంది, నువ్వు ఎట్లా చేసుకుంటావు ఏం సంగతి లోపల అనేది. సో అట్లా
ఈ ఆల్బమ్స్ ఇవన్నీ సాంగ్స్ ఇవన్నీ చేసినందుకు కొంచెం రాహుల్ సిప్లిగంజ్ పాటలు, ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఇప్పుడు లాస్ట్ సీజన్లో రోల్ రైడ్ పోయినట్టు అట్లా ఈ సీజన్లో మనం ఓకే. సో అంటే అనుకోకుండా వెళ్ళిపోయావు, సడన్గా సైన్ చేసేసావు. సడన్గా సైన్ చేసిపోయినా. కానీ టైటిల్ నీకు వస్తుంది అని చెప్పేసి అసలు అంటే నీకు ఆ థాట్ కూడా లేదు, అండ్ నువ్వు ఆ హోప్ పైన అసలు పోలేదు. అంతే కదా, పార్టిసిపేట్ చేయాలి అని వెళ్ళిపోయావు అంతే. పార్టిసిపేట్ చేయాలని వెళ్ళిపోయినా. మనం టైటిల్ విన్ అనేది మనకు తెలియదు, ఎవరు విన్ అవుతారు ఏం సంగతి అనేది. అట్ లాస్ట్కి జనాలు చూస్తారు, వాళ్ళు ఓట్లు వేస్తారు, ఎవరి క్యారెక్టర్ మంచిగా ఉంది, ఎవరి బిహేవియర్ బాగుంది, ఎవరు జెన్యున్గా డిఫెండ్ చేసుకుంటున్నారు. సో దట్ క్రియేట్స్ మోర్ డిఫరెన్స్ ఇన్ బిగ్ బాస్. ఓకే. సో బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత లైక్ నీకు అనిపించిందా లైక్ ఈ బిగ్ బాస్ హౌస్లో నేను ఉండాలి, ఆ క్వాలిటీస్ అన్నీ నాకు ఉన్నాయి అనే థాట్ నీకు వచ్చిందా? క్వాలిటీస్ ఏ మనిషికి ఉండవు అట్లా. అంటే క్వాలిటీస్ ఇన్ ద సెన్స్ అంటే దట్స్ అన్, ఒక మనిషికి ఒక క్వాలిటీ ఉండాలంటే అది ఏం ఉండదు. జెన్యున్ రియాక్ట్ జెన్యున్గా అవ్వడము, నీ సిచ్యువేషన్స్ని నువ్వు ప్రాపర్గా డిఫెండ్ చేయడము. సో దోస్ ఆర్ ద క్వాలిటీస్. అబద్ధాలు ఆడతావా, నిజాలు ఆడతావా, ఎట్లుంటావు నువ్వు సిచ్యువేషన్ అంటే దట్స్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. రియాలిటీ షో అంటే ఒక మనిషి ఒక ప్రాపర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు, దాన్ని ఎట్లా వాదిస్తాడు, తను మంచి చూసుకొని వాదిస్తాడా, చెడు చూసుకొని వాదిస్తాడా. సో అట్లా దాని మీద జరుగుతూ ఉంటుంది. అదేంటంటే నేర్చుకుంటే వచ్చే క్వాలిటీస్ కావాలి, పుట్టుకతో ఉండాలి క్వాలిటీస్. ఓకే. సో రాహుల్కి అలాంటి క్వాలిటీస్ అన్ని పుట్టుకతోనే ఉన్నాయి. అది నేను చెప్పలేను. సో మేము చెప్తున్నాం ఎందుకంటే బికాజ్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ కూడా అంటే నీ హార్ష్గా మాట్లాడినట్టు కానీ అక్కడ అంటే ప్రతి ఒక్కరి ఫోకస్ నీ పైనే ఉంది. అంటే మేము చూసిన లైక్ యాజ్ అన్ ఆడియన్స్గా నేను చెప్తున్నాను. అండ్ చాలామంది బయట టాక్ ఏంటంటే కౌశల్ ఆర్మీ ఎలాగైతే బయట క్రియేట్ అయిందో అలా రాహుల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందే రాహుల్ ఆర్మీ అనేది ఒక గ్రూప్ ఫామ్ చేసేసి వెళ్ళాడు. సో దాని ద్వారానే జనాలందరూ కూడా ఓట్స్ వేయడం ఇలాంటివన్నీ జరిగాయి. అందుకని రాహుల్కి టైటిల్ వచ్చింది. లేకపోతే అసలు రాహుల్ అనేది బిగ్ బాస్ టైటిల్కి ఎలిజిబుల్ కాదు. అండ్ ఈవెన్ మీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న టైమింగ్లో కూడా శ్రీముఖి కూడా చాలాసార్లు లైక్ అగేన్స్ట్గా మాట్లాడడం, అంటే శ్రీముఖి మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బయట అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో అంత క్లోజ్ ఫ్రెండ్ అనే శ్రీముఖి నీకు అగేన్స్ట్గా నిలబడ్డం అంటే అక్కడ లోపల ఏమైనా కాంపిటీషన్స్ అలా ఏమైనా జరిగాయా? బిగ్ బాస్ ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే నేను మా తమ్ముడు పోయినాం అనుకో, నాకు మా తమ్ముడు కూడా వదిలేదు. అచ్చా. ఏంటంటే కొన్ని బిగ్ బాస్ ఇప్పుడు నేను మా తమ్ముడు దోస్తులు అనుకున్నాం అనుకో, నన్ను ఒక సపరేట్ ఆపోజిట్ టీంలో వేస్తాడు, మా తమ్ముడుగా నువ్వు సపరేట్ ఆపోజిట్ టీంలో వేసి టాస్క్లు వేస్తాడు. దాంట్లో ఏంటంటే కంపల్సరీ గొడవలు అవ్వాల్సిందే, వేరే ఛాన్స్ ఉండదు. సో గొడవలు అయినప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు ఏం సంగతి. ఇంకోటి ఈ టీం వర్క్ అనేది నేను మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ కూడా చేసినా అనుకోండి, మీరు అన్నట్టు ఆర్మీ టైప్ క్రియేట్ కూడా చేసినా అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్ పోయి ఇట్లా కరీంనగర్ వరంగల్ పోయి అట్లయితే క్రియేట్ చేయలేను కదా. సో జనరల్ ఏంటంటే చాలామందికి అపోహాలు ఉంటాయి, ఇట్లా టీం ఏదో ఫామ్ చేసుకొని. టీం ఎవరు ఫామ్ చేయరు. టీం ఫామ్ అయినా అట్లాస్టిక్ జనాలు ఎవరికి ఓటేస్తారంటే ఎవరైతే వాడు కరెక్ట్ మాట్లాడినరా, వాడు కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడరా అన్నోళ్ళకే ఓట్లు వేస్తారు. నువ్వు ఎన్ని టీంలు ఫామ్ చేసుకో, ఏమైనా చేసుకో, ఏం అయ్యేది ఏం లేదు ఆడ. ఓకే. సో జెన్యున్గానే రాహుల్ ఎలా ఉన్నాడో అలా ఇష్టపడి జనాలే ఓట్లు వేశారు అని చెప్పేసి. అంతే కదా, డెఫినెట్లీ అదే విషయం. లేకపోతే మనం జెన్యున్ లేకపోతే జనాలు ఎందుకు ఓట్లు వేస్తారు మనకి? జనాలకు మనకన్నా మెచ్యూర్డ్ ఉన్నారు జనాలు. మనం అనుకుంటాం మనమే మెచ్యూర్డ్ అనుకుంటాం, కానీ మనం అవలాగానే జనాలు అన్నమాట. సో అక్కడ మధ్యలో ఒకటి ఫేక్ ఎలిమినేషన్ అనేది జరిగింది కదా, అప్పుడు అనుకున్నావా ఇంకా ఎలిమినేట్ అయిపోయాను, ఇంకా అయిపోయింది ఈ రోజుతో నాది బిగ్ బాస్ హౌస్కి అని చెప్పేసి? నేను ఎప్పుడు ఉంటా అనుకోలేదు, నేను ఎప్పుడు పోతా అనుకోలేదు. సిచ్యువేషన్ ఎట్లయితే మనల్ని తీసుకెళ్తున్నదో దాన్ని మనం ఫాలో అయిపోవాలి అంతే. కొన్ని థింగ్స్ ఉంటాయి, మనం ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో తాళమేసి ఉంచినప్పుడు దాంట్లో అట్లీస్ట్ మనకి వీ హ్యావ్ ఎ హోస్ట్ కాల్ నాగార్జున సార్ చెప్తా ఉంటారు ఏది తప్పు లేదు ఒప్పులు. దాన్ని బట్టి నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకునే వాళ్ళు అట్లనే ట్రావెల్ అవుతూ ఉంటారు. కొంతమంది బ్యాడ్ అవుతారు, కొంతమంది గుడ్ అవుతారు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. సో ఆ విధంగా జర్నీ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో రాహుల్ ఏం నేర్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుండి? బిగ్ బాస్ హౌస్ నుండి నేను డెఫినెట్లీ అంటే పేషెన్స్ అనేది మాత్రం కంపల్సరీ నేర్చుకున్నాను. అంటే వచ్చింది అది ఆటోమేటికల్లీ. ఎందుకంటే 106 days ఒక ఇంట్లో ఒక 16 strangers తోని సర్వైవ్ అవ్వడం అనేది ఇట్స్ పెద్ద విషయం అది. ఎందుకంటే 3 months 106 days అంటే మోర్ దెన్ 3 months. సో అట్లా సర్వైవ్ అయ్యి నువ్వు లాస్ట్ దాకుండి టైటిల్ కప్ గెలవాలి అని అంటే కూడా ఫస్ట్ పేషెన్స్ కావాలి, మెంటల్ స్టెబిలిటీ ప్రాపర్గా ఉండాలి, నీ మైండ్ స్టేటస్ ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా తిక్కలేసినప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి బిగ్ బాస్లో. సో ఆ టైంలో కూడా మనం ఎట్లుంటున్నాం ఏం సంగతి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో రాహుల్ ఇప్పుడు మోసంబిల్ తింటున్నావా? బానే చాలా సంత్రాలు తింటున్నా. సో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా వచ్చేవా? లైక్ రిక్వెస్ట్ పెట్టేవాడు కదా బిగ్ బాస్. ఇప్పుడు ఎవరు తినాక మిగిలిపోతుండే ఆడ. పాడేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఎందుకు పాడేస్తారు భయ, నేను తింటా అంటుండే.
అంటే నేను ఫుడ్ తక్కువ తింటుండే మరి అది ఎవరు చెప్పరు మరి. సో ఏదైతే చూపిస్తారో అదే తెలుస్తుంది కదా జనాలకు కూడా. అంటే ఇప్పుడు కోర్స్ మరి ఇప్పుడు 24 అవర్స్లో నేను వీడు ఏం చేస్తున్నాడు 1.5 అవర్ ఫుటేజ్లో ఏం చూపిస్తారు వాళ్ళు? 24 అవర్స్ చేసింది ఎక్కడ, ఇంట్లో స్పెండ్ చేసింది ఎక్కడ పర్ డే. ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాలంటే 24 అవర్స్లోకి వెళ్ళి నుంచి ఎడిట్ చేసి టెలికాస్ట్ చేసే షో అది. వాళ్ళ టీఆర్పీ వాళ్ళకు ఉంటుంది. మనం 24 అవర్స్ సంతరాలు అయితే ఏ మనిషి అయినా తింటారో, రాక్షసుడు కూడా తినడు. సో అట్లా చూపెట్టిన పాయింట్లో మనం సంతరా తినకుండా దొరికినాం. సో దానికి కూడా జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే తప్పేం లేదు. ఫుడ్ తినాక నేను అసలు చాలా సిచ్యువేషన్స్ ఉన్న ఇంట్లో పాడేస్తుండే ఫుడ్. ఫ్రూట్స్ ఎవరు తినకపోతుండే, చాలా తక్కువ మంది తింటుండే. బనానాసే కొంచెం ఎక్కువ తింటుండే, బనానా అట్లా వేసుకుంటుండే. ఈ సంతరాలు తీసుకొని స్టార్టింగ్ 2-3 వారాలు మాకు ఫ్రూట్స్ అన్నారు. తర్వాత బోర్ కొట్టింది, అన్ని ఆ టబ్లోనే ఉంటుండే. చాలాసార్లు మేము రిటర్న్ పంపించిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఒకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో రాహుల్ అసలు టాస్క్ పార్టిసిపేట్ చేయలేడు, ఎప్పుడు లేజీగా కూర్చుంటాడు. ఇలాంటివి కూడా బాగా అంటే బిగ్ బాస్ హౌస్ నుండే చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అసలు టాస్క్లు పార్టిసిపేట్ చేయడం నీకు ఇష్టం లేకుండా ఉండేనా, లేకపోతే అంటే లైట్ తీసుకునేవాడివి, అరే గెలిస్తే గెలిచినాం లేకపోతే లేదు? ఆడే విధానం 2 ఉంటాయి. ఒక టాస్క్ వచ్చింది అనుకో, మనం ఆడేసి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి మొత్తం జనాలకు చూపెట్టాలి, బయట జనాలు చూస్తారు, కెమెరా ఫియర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కెమెరాస్ మన వైపు చూస్తున్నాయి, అరే బయట ఎట్లా చూస్తారో మనం హంగామా చేయాలి, కనబడాలి అన్నట్టు ఉంటుంది అనమాట. నేనేమంటుండే అంటే ఎదుటోళ్ళని హర్ట్ చేయకుండా కొన్ని ఫిజికల్ టాస్క్లే ఎక్కువ ఉంటుండే నాకు. సో దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు చాలామంది హర్ట్ అవుతుండే, నన్ను అక్కడ దాకింది, నాకు ఇక్కడ దాకింది, నాకు ఎక్కడ ఇట్లా, ఎందుకు ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడుతుండే. ఒకరిని హర్ట్ చేయకుండా ఆడబడేది నా పాలసీ అంతే. సో అట్లా ఏమైపోయిందంటే టాస్క్లు ఆడడం అంటే పార్టిసిపేట్ చేసేవాడిని, పార్టిసిపేట్ చేయకుండా ఒక కంటెస్టెంట్ ఇంట్లో ఉన్నాడు కదా. సో ఒక లెవెల్ దాకా పోయేటోని, తర్వాత ఇక లాస్ట్ కదా అటు ఇటు పోయి ఫిజికల్ అయ్యేది. అన్ని ప్రతి టాస్క్ ఇలా 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ జర నార్మల్ ఉంటాయి. థర్డ్ రౌండ్కి పోగానే ఒక టాస్క్ విన్ అవ్వాలంటే ఫిజికల్ అవుతుంది. ఆడికి పోగానే ఏమనిపిస్తుంది అంటే అరే ఇప్పుడు వీళ్ళు ట్రై చేసినంత ట్రై చేస్తాం, వీళ్ళు హర్ట్ అవుతున్నారంటే సరే పోను అనిపిస్తుంది. సో అలాంటి ఒక టాస్క్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడే కదా మీకు అండ్ వరుణ్ సందేశ్ గారికి అండ్ వితికాకి ఎవరికన్నా గొడవలు అయితే పోయాడు బిగ్ బాస్ అనే షోలో, ఎవరికన్నా అయితే. నేను వరుణ్ అప్పటిదాకా మంచిగా ఉన్నాను రీఎంట్రీ తర్వాత. ఇప్పుడు వరుణ్ కూడా బ్రిక్ టాస్క్లా పెట్టాలి, వరుణ్ కూడా ఆప్షన్ లేదు. నేను పెట్టనివ్వకుండా వరుణ్ నాపాలి, అది నా పని. సో ఆపనప్పుడు ఏమవుతుంది, గొడవ అవుతుంది, పుష్ చేసుకొని వెళ్ళడం. ఆ పుషింగ్లో ఏమవుతుంది అంటే మనుషుల కోపాలు వచ్చి వాదన స్టార్ట్ అవుతుంది, అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఇష్యూస్ అవుతాయి అంతే. సో ఓకే, ఇదంతా ఈ టాస్క్లు ఇదంతా పక్కకు పెట్టేస్తే పునర్నవి టాపిక్ వద్దాం. సో అసలు లైక్ నిజంగానే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అందులో నడిచిందా అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇప్పుడు కూడా మీ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిపే కానీ ఏదైనా కానీ కంటిన్యూ అవుతుందా ఇంకా కూడా? ఇప్పుడు ఖాళీ టైంలల్లో చేసే పనులు అవన్నీ, టాస్కులు లేనప్పుడు ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం మనం, ఏం మాట్లాడతాం? తిన్నావా, చేసినావా, పండుకున్నావా, లేచినావా, ఈ 4 ముచ్చట్లు మాట్లాడకుండా కూర్చోలేం కదా మనం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అంతే, అంతకుమించి ఏం లేదు. బయటికి వచ్చిన తర్వాత ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందులో ఒక డైలాగ్ కొట్టావు కదా రాహుల్ పునర్నవితో, లైక్ నువ్వెంత లైక్ నాకు బయట చాలా మంచి మంచి పోరీలంతా నాకు లిస్ట్ లో ఉన్నారు వెయిట్ చేస్తూ అని చెప్పి. లిస్ట్ లో ఉన్నారు టాపిక్ మార్చి చెప్పకు నువ్వు. సో ఎంతమంది పోరీలు రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను ఇద్దరు ఒకరి పేర్లు చెప్పరాదు మాకు. ఇద్దరు ఏమంటారంటే ఆ సిచ్యువేషన్ లా పోరీలు కోసుకుంటారు అనేది, పోరీలు అనే పదం వాడలే. అరే అమ్మాయిలు అన్నావు. అమ్మాయిలు కూడా అనలేదు, నా కోసం కోసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు బయట. ఎక్కువ హంగామా చేయకు నువ్వు అన్నట్టు ఒక డైలాగ్ కొట్టినాం ఏదో సిచ్యువేషన్ వస్తే. అది కాస్త జనాలకు ఎట్లా రీచ్ అయ్యిందంటే అరే పోరీలు కోసుకుంటారు, రావుల కోసం కోసుకుంటారు. మస్తున్నారు రాహుల్. సో చెప్పు, లైక్ ఇంకా టచ్ లో ఉన్నారా నువ్వు పునర్నవి? అండ్ ఇప్పుడు ఎలా ఉంది మీ మధ్యలో ఫ్రెండ్షిప్? కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అసలు అంటే ఫ్రెండ్షిప్ ఉన్నదంటే ఎప్పుడన్నా కలిస్తే హాయ్ బాయ్, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సో బిగ్ బాస్ ఇంట్లో థింగ్ బయటకు వచ్చిన తర్వాత అది లాక్ వేసి ఒక ఇంట్లో ఉంచిన థింగ్, అది మనకి ఎవరు ఆప్షన్ లేనప్పుడు మనం కంపల్సరీ నేను వితికతో కూడా కనెక్ట్ అయినా, వరుణ్తో కూడా కనెక్ట్ అయినా. వరుణ్ వితిక కపుల్ కాబట్టి మా ముగ్గురికి ఏం పెట్టలేదు మధ్యలో. పునర్నవి ఖాళీ ఉంది, నేను ఖాళీ ఉన్నా. ఇక మజాకులు నడుస్తుంటాయి, జర చిల్లర పనులు చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఏమైందంటే సో ఈ కనెక్టివిటీ అనేది అరే పునర్నవిని రాహుల్ టీజ్ చేయడము, అట్లా పునర్నవి రాహుల్ని టీజ్ చేయడము,
అంటే అవులగా అరే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కదా. ఇప్పుడు దోస్తులు అట్లనే ఉంటారు కదా బయట, మన సమాజంలో ఎట్లుంటారు, మన ఫీమేల్ ఫ్రెండ్స్ అయినా కానీ కూడా ఏం రా ఏదా ఏం చేస్తున్నావు అంటారు, మన వాళ్ళు అయితే ఏం రావాలి ఏం చేస్తున్నావు అని అంటారు. సో ఇట్లనే ఉంటుంది పద, అది కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ఇంకా ఆ టైమింగ్ లో మొత్తం ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూడు, ఫేస్బుక్ లో చూడు, మీవే నడిచినాయి. అవును, నలుగురు ఫ్రెండ్షిప్. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీకి వెళ్ళాలన్నా ఎక్కడున్నా కూడా లైక్ మీది ఒక స్క్వాడ్ లాగా అయిపోయింది. అంటే అంతమంది పార్టిసిపేట్స్ ఉన్న తర్వాత కూడా మీరు నలుగురే ఎక్కువ ఫోకస్ అయ్యారు. అంటే ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే నుంచి కూడా మేము నలుగురం కలిసి ఉన్నాం కాబట్టి టిల్ ద ఎండింగ్ డే వరకు ఎన్ని గొడవలు వచ్చినా కానీ కూడా. సో అది ఒక కొత్త 3 months ఎవ్రీ డే బిగ్ బాస్ అనే షోలో ఒక నలుగురు కంటెస్టెంట్స్ కలిసి ఉన్న కంటెస్టెంట్స్ అంటే వీళ్ళు నలుగురే అనుకుంటా నాకు తెలిసి. అన్ని ఏదో ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అందరూ విడిపోతూ ఉంటారు, కానీ మేము నలుగురం మటుకు ఎన్ని గొడవలైనా మళ్ళీ ఒక గంట సేపట్లో 2 hours కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోయి ఎండింగ్ వరకు కూడా మేము నలుగురం అనేది ఫ్రెండ్స్ అనేది ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చాం మా ఫ్రెండ్షిప్ని. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఆప్షన్స్ లేకుండా బయటికి వచ్చిన తర్వాత వేల ఆప్షన్స్ ఉంటాయి నీకు. ఎవరి ఫ్రెండ్షిప్ సర్కిల్ అలాగ ఉంటుంది, నా ఫ్రెండ్షిప్ సర్కిల్ నాకు ఉంటుంది. సో అట్లా డివైడ్ అయిపోయినాం ఆటోమేటికల్లీ. కానీ ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఫంక్షన్స్ అయినప్పుడు కలుస్తూ ఉంటాం. సో రాహుల్, ఈ బిగ్ బాస్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి ఒక డౌట్, నాకు కూడా ఉందనుకో, అందరి తరఫున నేను అడుగుతున్నా. అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో 24/7 కెమెరా క్యాప్చరింగ్ అనేది ఉంటుందా ప్రతి ఒక్కరి పైన? ఎందుకు ఉండదు, పక్కన 2 నిమిషాలు కెమెరా బంద్ చేస్తే ఆ రసగా లేకపోతే లోపల సో పక్కా ఉంటుంది అంట. 110% ఉంటాయి. కానీ మళ్ళీ బయట జనాల్లో టాక్ అట్లా లేదు కదా. అంటే ఎట్లున్నది, అంటే ఎట్లున్నది అంటే ఏదో మనకి ఎంతనైతే చూపిస్తారో అంత ఓకే, మిగతా టైమింగ్లో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మీరు స్మోకే బయటకు పోయి రూమ్లో పోయి స్మోక్ చేసుకుంటున్నారు కదా, సో అదే విధంగా మీకు మందు బాటిల్ కూడా పార్సల్ వస్తుంటాయి, సో మందు కూడా కొడతారు, కాకపోతే అదంతా మనకి ఫుటేజ్ బయట పెట్టరు అని చెప్పేసి టాక్. జనరల్ ఏంటంటే వాళ్ళు కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆ షో అనేది ఆర్గనైజ్ చేస్తారు. అన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆర్గనైజ్ చేసిన షో ఆ టాస్క్లు పెట్టిన సమయంలో మేము ఘోరంగా ఈగోస్ హర్ట్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫైట్స్ అయిపోయి, అంటే ఫిజికల్ అంటే టాస్క్లల్లో అయిపోయి ఫ్రస్ట్రేషన్స్ మీద ఉంటాం. బై మిస్టేక్ బిగ్ బాస్ కనుక మందు బాటలు సప్లై చేసి అనుకో ఇంకా ఘోరాలు తిరుగుతాయి లోపల. అన్ని కోట్ల షో ఖరాబ్ చేసుకోరు కదా, అవి పంపించి అవి ఫస్టే హ్యూమన్ సైకాలజీ అండ్ మెంటాలిటీస్ని టెస్ట్ చేసే షో అనిపిస్తుంది నాకు అది. అంటే పేషెన్స్ లెవెల్స్ కానీ అది కానీ ఇది కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఇట్స్ అండ్ రియాలిటీ షో. మనిషి హ్యూమన్ బీయింగ్ని మొత్తం ప్రాపర్గా స్టడీ చేయడం అనేది నాకు, ఆ మనిషి ఏంది అనేది తెలుసుకోవాలి. దాంట్లో వీళ్ళు మందుబాటలు పంపించారు అంటే లోపల ఇక నాసంటోడు వేసంటోడు ఉంటే ఇక అదేమంటారు రాడ్లు ఇంకా కట్టెలు ఏమరా టాస్క్ అనేది కట్టె తీసుకొని కొడతానేమో నేను తాగి, అట్లా చెయ్యరు కదా. దట్ ఈస్ నాట్ థింగ్, వాటికి ఏం పంపరు. ఎవ్రీథింగ్ ఏమని అంటే ఈ ఎగ్జాంపుల్ కూడా ఎందుకు ఇచ్చినా అంటే ఇస్తే ఏం జరుగుతుంది, జరిగే ఛాన్సెస్ ఏమిటి, ఒక్కొక్కటి పిచ్చోడు ఉంటాడు, ఒకటి సైక్ గార్డ్ ఉంటాడు, ఏమైతుంది లోపల మందుబాటలు ఇస్తే అంతే కదా. అలాంటప్పుడు సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. కానీ మనం ఏం చేసినా కూడా క్యాప్చర్ అయ్యేది మొత్తం. ఓకే, అంటే లైక్ ఇంకొక క్వశ్చన్, అంటే బిగ్ బాస్ మామూలుగా ఎంతసేపు 1.5 hour మాత్రమే మాకు లైక్ వచ్చే ఫుటేజ్ మాత్రమే మేము చూసేవాళ్ళం. లైక్ మాకు కనిపించని ఫుటేజ్ కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత చూసుకొని ఉంటావు ఒకవేళ చూసుకుంటే. అది కాకుండా మధ్య మధ్యలో మీరు బిగ్ బాస్ మధ్యలో కాన్వర్జేషన్స్ అలాంటివి ఏమైనా జరిగేటివా? ఏం జరిగేటివి కావు. అది కాకుండా బిగ్ బాస్ షో 1.5 hour కాకుండా బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి ఇంకో ఛానల్లో మా మ్యూజిక్లో దీంట్లో ప్లే చేసేటోళ్ళు. సో బిహైండ్ ద సీన్స్ అవి అని చెప్పేసి అప్పుడు అదో మళ్ళీ 2 hours ప్లే చేసేటోళ్ళేమో, అది అదో 1 hour ప్లే అయ్యేదేమో. సో అట్లా ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కంటెంట్ ఈ 1.5 hour అయితే చూపించలేకపోతున్నారు, అది మిగిలితే బిహైండ్ ద సీన్స్ బిగ్ బాస్ అనేది చూపిస్తుండే. అంటే ఖాళీ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంకో షో కూడా వస్తుండే మా టీవీలో, ఆ స్టార్ మాలను దీంట్లోనూ. సో అట్లా అంతా చూపించేస్తారు వాళ్ళు. సో కెమెరాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడ నటించే వాళ్ళు ఉంటారా? నువ్వు నటించావా లేకపోతే నిజంగా రావులు అదేనా? నేను నా గురించి చెప్తా, వేరే వాళ్ళు ఎట్లానో నాకు తెలియదు. నేను మాత్రం నటించలే. నేను మాత్రం బిగ్ బాస్ ట్రోఫీ కొట్టడానికి బిగ్ బాస్ ఇంట్లోకి పోలే. నేను బిగ్ బాస్ ఏ ఎపిసోడ్స్ చూడలే. పోయినా నాలాగా నేనున్నా, కొన్ని తప్పులు చేసినా, స్టార్టింగ్లో కొంచెం మ్యారగెంట్ ఉండే, బట్ లేటర్ ఆన్ తెలుసుకొని మంచిగా ఆడడం ట్రై చేసి, మంచిగా మాట్లాడడం ట్రై చేసి, మంచిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేసి, టాస్క్లు ఆడి చేసి కప్పు విన్నాయి బయటకు వచ్చిన. ఓకే, సో ఫస్ట్ డే అడుగుపెట్టిన రాహుల్కి, లాస్ట్ డే ట్రోఫీ చేతిలో పట్టుకున్న రాహుల్కి లైక్ ఏం నేర్చుకున్నావు, ఏం తెలియకుండా లోపలికి వెళ్ళావు, అక్కడ మనుషుల్ని కానీ లేకపోతే అక్కడ ఉండే పేషెంట్స్ కానీ, అంటే నువ్వు ఏం నేర్చుకున్నావు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఆడ మనలాగా మనం ఉంటేనే మనకు కప్పు వస్తుంది. అంటే నిజాయితీగా ఉంటే, జెన్యున్గా ఉంటే, మనలాగా మనం అంటే కాదు. సో అట్లా ఉంటేనే జనరల్ ఏంటంటే జనాలకు నచ్చడం జరుగుతుంది, జనాలు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు. సో బేసికల్గా అక్కడ టాస్క్లు కానీ నాకు తెలిసి మొత్తం బిగ్ బాస్
చరిత్రలోనే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకుండా కప్పు కొట్టింది మనమే అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అవును. నెక్స్ట్ నేను అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను. ఎప్పుడైనా అంటే నువ్వు టాస్క్ లైక్ నేను కెప్టెన్ అవ్వాలి అన్నట్టు కూడా ఎప్పుడు 13 వీక్స్ నామినేటెడ్. అవును, ఫస్ట్ వీక్ నుండి నామినేట్ అవుతూనే వచ్చావు. 13 వీక్స్ నామినేటెడ్ అండ్ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలే, బట్ కప్పు పట్టుకొని వచ్చేసినాం. ఓకే. రియల్లీ అంటే చాలా మంది అంటే తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రతి వాళ్ళు కూడా అంటే రాహుల్ సిప్లిగంజ్ అంటే అప్పటి వరకు అంటే ఆల్బమ్ సాంగ్స్, సినిమాలో పాటలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిహైండ్ ద స్క్రీన్ ఓన్లీ మన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది కాబట్టి ఎవరికి తెలియదు. అక్కడ నీకున్న టాలెంట్ కానీ లేకపోతే ఆహా ఈ పాట పాడింది రాహులా, ఈ బొంబాట్ సాంగ్ ప్లే అయినప్పుడు కానీ, రంగస్థానం ప్లే అయినప్పుడు కానీ అంటే ప్రతి సాంగ్ లో కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి డాన్సర్ అని కూడా నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఒక టాస్క్ లో. కాంచనా డాన్స్ అది మా జనరల్ చేసే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల పండుగకి వేసే స్టెప్లు అవన్నీ మా పోతురాజులు వేస్తూ ఉంటారు అవన్నీ. కానీ సూపర్ గా ఆడావు, దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు నీకు. సో యాక్చువల్లీ రాహుల్ సిప్లిగంజ్ కంటే ముందు విఠల్ రాహుల్ అని చెప్పేసి చాలా సోషల్ వెబ్సైట్స్లో కానీ లైక్ అక్కడ చూశాను. యాక్చువల్లీ ఆ విఠల్ రాహుల్కి నుండి రాహుల్ సిప్లిగంజ్కి ఎందుకు చేంజెస్ వచ్చాయి అండ్ ఆ విఠల్ అనేది ఎవరు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంది, ఎప్పుడు కూడా నువ్వు మాకు చెప్పలేదు. జోష్ అనే సాంగ్లో ఏముంటుంది అంటే నా పేరు విఠల్ రాహుల్, సంగ్ బై అంటే సింగర్ వచ్చేసి విఠల్ రాహుల్. జోష్ మూవీ సాంగ్ విఠల్ అని అంటే మా గురుగారి పేరు శ్రీ పండిత్ విఠల్ రావు గారు. సో ఆయన పేరు నేను అట్లా పెట్టుకుందామని అనుకున్నా, బట్ ఒక సాంగ్ అట్లా పెట్టుకున్న తర్వాత ఏమనిపించిందంటే శ్రీ ఆయన చాలా పెద్ద వ్యక్తి, అంటే సంగీత విద్వాంసులు అంటారు. ఎందుకంటే తను ఇక్కడ ఉన్న హైదరాబాద్లో నిజామ్స్ దగ్గర నుంచి కూడా ఆయన సాంగ్స్ గజల్స్ పాడేవాడు అనమాట. హీ యూస్ టు సింగ్ గజల్స్, ఈజ్ అన్ గజల్ సింగర్ అండ్ హీఈస్ నో మోర్. ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అండ్ సో అట్లా ఆయననే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి గజల్స్ నేర్పించడం. మా ఓల్డ్ సిటీలో ఘోషమేల్లో ఉంటుండే ఆయన. సో ఎక్కువ ఈ ఉర్దూ గజల్స్ పాడేవాళ్ళు అనమాట. ఇంకోటి మా తాత వాళ్ళ కస్టమర్ ఉండే, మేము బార్బర్స్ కదా, మా దుకాణం తురుబజార్లో ఉంటుండే. సో అట్లా గోషమేల్ నుంచి తురుబజార్కి హెయిర్ కట్కి వస్తుండే. అట్లా నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంటే మా తాత ఆయన అడిగాడు, మా పోతా హమారా పోతా గానే గారా आप कुछ ट्रेनिंग करवाते क्या, इसको संगीत मंगीत सिखाते क्या, అది ఇది అంటే అప్పుడు అట్లా అది పోతా. तो राहुल हिंदी में गजल्स भी गाते क्या? हिंदी में नहीं गाते, उर्दू में गाते. उर्दू में तो फिर एक गा के बताओ ना. ఒకటి వాడు రాదు మళ్ళీ మా కోసం. कोई खुश बदन भी तो चाहिए, कोई खुश बदन भी तो चाहिए, कोई खुश अदा भी तो चाहिए, मैं करूँ तो किससे वफा करूँ, मैं करूँ तो किससे वफा करूँ, कोई बेवफा भी तो चाहिए, कोई खुश बदन भी तो चाहिए, कोई खुश अदा भी तो चाहिए. సూపర్, అసలు మాసే కాదు ఇలాంటి గజల్స్ కూడా నువ్వు ఇంత బాగా కొంచెం వచ్చిరానట్టు వాడిన చాలా బాగా రోజులైంది. చాలా చాలా బాగా పాడావు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్లో అంటే ఒక గురువు అనే వాళ్ళు ఉంటారు. అంటే మనని ఒకరు ఇంట్రడ్యూస్ చేసే వరకు కూడా మనకి లైక్ అంటే జనాల్లోకి మనం వెళ్ళాం. సో అలా నీ కెరీర్కి లైఫ్ ఇచ్చింది ఎవరు? సో ఈ పాయింట్ నువ్వు ఇంతకుముందు అడిగిన పాయింట్ కూడా అది ఆన్సర్ సగంలో అయిపోయింది. సిప్లిగంజ్కి ఎట్లా అనేది నేను ఆన్సర్ ఫినిష్ చేయలే. సో అట్లా నాకు ఈ మ్యూజిక్ కెరియర్లో లైఫ్ ఇచ్చింది వచ్చేసి కీరవాణి గారు. సో నా ఫస్ట్ సాంగ్ ఈగైగా టైటిల్ సాంగ్, దానికి ముందు చాలా కోరస్ పాడినా, చాలా అడిషనల్ వోకల్స్ పాడినా. అంటే అడిషనల్ వోకల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు అడిషనల్ వాయిసెస్. సో అట్లా జుమ్మందినాదం, మర్యాద రామన్న, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్ కీరవాణి సార్ దగ్గర మళ్ళీ. సో లేటర్ ఆన్ కీరో సార్ నా దగ్గర వచ్చి ఈగగా టైటిల్ సాంగ్ నాతోని దీపుతో ఇద్దరం కలిసి పాడినాం ఆ పాట. తర్వాత మళ్ళీ వాస్తు బాగుందే, దమ్ము దమ్ము, ఒకటే మూవీలో 2 సాంగ్స్ పాడించింది కీరవాణి సార్. సో అట్లా మళ్ళీ ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఇదే షిరిడి సాయిబాబా కంపోజింగ్కి నేను సార్తో వెళ్ళినప్పుడు, కీరవాణి గారితో అప్పుడు వెళ్ళినప్పుడు రాహుల్ అప్పుడు దాని తర్వాత కన్ఫ్యూజన్ ఉండే. నేను అనుకోలేదు నా ప్లేబ్యాక్ లైఫ్ ఇట్లా కొంచెం ముందుకు సాగుతుంది అది ఇది అన్నప్పుడు. సో ఈగా టైటిల్ సాంగ్ అక్కడ దగ్గర నుంచి షిరిడి సాయిబాబా, అప్పటికి నేను కంపోజింగ్ జరుగుతుంది, దమ్ము మూవీలో 2 సాంగ్స్ పాడేసి ఉన్నా, కాకపోతే ఇంకా పేరు వేయలేదు దానికి. సో అప్పుడు ఏమైందంటే కీరోని సార్ ఏమన్నారంటే, రాహుల్ నీ ఇంటి నేమ్ ఏంది అని అన్నాడు. సో ఇట్లా రాహుల్ సిప్లిగంజ్ సార్ అన్న. ఇప్పుడు విఠల్ రాహుల్ అనే కొన్ని ఆడియో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అంత
ఇట్లా కాన్సన్ట్రేట్ చేయకపోతుండే. విఠల్ రాహుల్ ఎలా కొన్నిసార్లు రాహుల్ అనేసేస్తుండే, సింగర్ రాహుల్ అనేసేస్తుండే మనం లిస్ట్లో పేరు పంపించిన. అంటే అక్కడ వాళ్ళకు ఉన్న టెన్షన్స్ ఏమో రాహుల్ అది ఆ క్రెడిట్స్ రాహుల్ నంబియార్కి పోయేటివి. యూట్యూబ్లో కొడితే గూగుల్లో కొడితే రాహుల్ నంబియార్. ప్రాబ్లం అవుతుందని చెప్పిన సార్కి నేను, ఇట్లా అవుతుంది సార్ ఇట్లా అంటే, సర్నేమ్ ఏంది అని అన్నారు. సిప్లీ గంజన్. అరే ఎంత బాగుంది సిప్లీ గంజన్ ఏమో, నువ్వు గుర్తుపెట్టుకో, డెఫినెట్లీ ఈ పేరు పెట్టుకొని చూడు, విల్ డెఫినెట్లీ గో మంచి హైట్స్కి పోతావు లైఫ్లో. అది ఇది చాలా పలకడానికి చాలా క్యాచీగా ఉంది రాహుల్ సిప్లీగంజ్ అంటే. ఎవరో మహారాష్ట్రియనో నార్త్ ఇండియనో ఇట్లా ఉన్నది పేరు అది. నోబడీ విల్ థింక్ దట్ సౌత్ ఇండియా నుంచి అని అనుకో సిప్లీగంజ్ అనే పేరు. సో బేసికల్ అట్లా కీరవాణి సార్ ద్వారా అట్లా కంపోజింగ్లో ఉన్నప్పుడు రాహుల్ సిప్లీగంజ్ అనే పేరు పెట్టుకో, మంచిగా నీకు డెఫినెట్లీ చాలా యూనిక్ ఉన్నది, క్యాచ్ అవుతుంది, నీకు ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం రాదని. అట్లా కీరవాణి సార్ వాస్తు బాగుంది అని దమ్ము దమ్ము సాంగ్, ఆ 2 సాంగ్ల కింద ఈ పేరు వేసి ఈ సాంగ్స్ నీకు ఫైనల్ అయినా నాకు సర్ప్రైజ్ చేసింది కీరవాణి సార్. సో అలా జనాలందరి మధ్యలోకి రాహుల్ సిప్లిగంజ్ అనే సింగర్ ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. అండ్ ఇప్పుడు మేము కొత్తగా రాహుల్ ని యాక్టింగ్ లో కూడా చూడబోతున్నాము అని అనుకుంటున్నా నేను. అంతేనా? అంతే. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో రంగమార్తాండ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నా. అండ్ వెరీ గుడ్ మూవీ. నట సామ్రాట్ అని మరాఠీ మూవీ ఒకటి ఉన్నది, నానా పాటేకర్ గారు చేసిన మూవీ. సో ఆ మూవీని వంశీ గారు రీమేక్ చేస్తున్నారు ఇన్ హిజ్ ఓన్ స్టైల్. అండ్ అది పెద్ద బ్లాస్ట్ హిట్ మూవీ అది. అంటే చూస్తేనే ఇట్లా నేను లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నిన్న చూసిన మూవీ అది. మస్త్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది, ఏడుపు వస్తుంది లాస్ట్కి. సో ఆ మూవీ, ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు పోషిస్తున్నారు రంగమార్తాండ అనే మూవీలో. దాంట్లో అల్లున్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ అల్లున్ క్యారెక్టర్ నేను పోషిస్తున్నా. సో ప్రకాష్ రాజ్ గారికి కూతురు వచ్చేసి శివాత్మిక, రాజశేఖర్ గారి డాటర్. సో ప్రకాష్ రాజ్ గారి వైఫ్ రమ్యకృష్ణ మేడం. సో అట్లా. అండ్ ప్రకాష్ రాజ్ సార్కి ఒక జిగిరి దోస్తుంటారు సినిమాలో, బ్రహ్మానందం గారు. సో 5గురు మధ్యలో సినిమా అనేది తిరుగుతూ ఉంటుంది. చాలా ఎమోషనల్ మూవీ, మస్తు ఉంటుంది సినిమా. సో ఐఎమ్ సీరియస్లీ ఫీలింగ్ సో లక్కీ దట్ యాక్టింగ్ విత్ బిగ్ స్టార్స్ అండ్ ఒక పెద్ద డైరెక్టర్ కింద నేను నాతో యాక్ట్ చేయించుకోవడం అనేది ఐ ఫీల్ సో లక్కీ. సో నా లైఫ్ టైం బిగ్ బాస్ ఎంత గెలిచి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినో, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సేమ్ హ్యాపీనెస్ నా ఫేస్లో ఉంటుంది. లైక్ ఐ వాంట్ సంథింగ్, ఐ అచీవ్డ్ సంథింగ్ అని చెప్పేసి. సో యాక్టింగ్ అనేది ఎప్పుడు చేయలేదు కదా రాహుల్. అంటే లైక్ సాంగ్స్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. అంటే యాక్టింగ్ అనేటప్పటికీ ఎమోషన్స్ ప్రతిదీ కూడా మనం చూపించాలి. సో షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఉందా? షూటింగ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, నాకు తెలిసి ఒక 20% ఉంటుంది షూటింగ్. అండ్ అందుకని ఇప్పుడు నాలసంటోళ్ళ కంటే ఇప్పుడు వంశీ గారు చేయి కింద యాక్టర్స్ కానోళ్ళు కూడా చాలామంది యాక్టర్స్ అయ్యారు. ఆయన పిండేస్తారు యాక్టింగ్ని. రాకపోతే ఒక సీన్ని బాగా పండించాలి అంటే ప్రాపర్ వాల్యూస్ ఎమోషన్స్తోని యాక్ట్ చేయాలని చెప్తారు. సో అఫ్కోర్స్ వంశీ సార్ అంత పెద్ద టీచర్ ఉండగా నాకు, సో హీఈస్ ద డిసైడర్ ఆ సీన్ ఓకేనా కాదా అని. సో ఆయన ఉండగా సో ఆటోమేటికల్లీ భయంతో నేర్చుకుంటాం మనం. సో భయంతో యాక్టింగ్ వచ్చేసింది అనమాట. వచ్చేసింది అని ఎవరు అన్నారు? చూస్తున్నాం యాక్టింగ్ ఎవరికి రాదు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద ట్రై. ఎంత పెద్ద యాక్టర్ అయినా ఇంకా మంచిగా యాక్ట్ చేయాలన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అండ్ నా ఫస్ట్ స్టెప్ కాబట్టి నేను బేసిక్ లర్నర్ని. బట్ ఐ హోప్ ఆయన నేను సాటిస్ఫై చేస్తున్నానో చేయట్లేదో ఆయన యాక్టింగ్ త్రూ. బట్ ఈవెన్ దో హీఈస్ మేకింగ్ మీ టు యాక్ట్ ఇన్ హిస్ ఫిలిం. ఓకే, అంటే నీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? అంటే నీకు సాటిస్ఫాక్షన్ గా ఎక్కువ భయం ఎక్కువ ఉంటుంది. పక్కన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, నీకు సుస్సు పడుతుంటుంది, సీన్స్ అన్ని వాళ్ళతోనే ఉన్నాయి. వాళ్ళ ముందు ఏం చేస్తాం మనం? అదే నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేని యాక్టర్ని నేను. సో ట్రై చేస్తున్నా అంతే. దట్స్ ఇట్. ఓకే, సో ముందుగానే విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ మూవీ. డెఫినెట్లీ హిట్ కావాలి. అంటే ఒక రాహుల్ సింగర్గా కాకుండా యాజ్ అన్ యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐల్ ట్రై చేస్తాను. ఓకే, సో లైక్ చాలా ఇంటర్వ్యూస్ చూసాను. అండ్ నాకు తెలిసిన రాహుల్ ఏంటి అంటే, రాహుల్ మంచిగా లైక్ యూఎస్లో అక్కడెక్కడ బయట కంట్రీస్లో మంచి చిల్ గాయ్, మంచిగా మందు తాగాల, పబ్బులకు పోవాలా, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. లైక్ నువ్వు ఆల్రెడీ ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేసినావు. సో నీ కాలేజ్ లైఫ్ అండ్ నువ్వు యూఎస్కి పోయి ఉన్న ఆ టైమింగ్లో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, రిటర్న్ మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయ్యింది, అక్కడ లైఫ్ స్టైల్ చెప్పు. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో కూడా ఎవరికి చెప్పలేదు రాహుల్ యూఎస్కి పోయి చిల్లు గాయండి, రాహుల్ ఎక్కని కార్ లేదు, అసలు ఎంజాయ్ చేయని లైఫ్ స్టైల్ లేదు. ఈ రాహుల్ యాంగిల్ ప్రతి ఒక్కరికి నేను వినిపిస్తాను రాహుల్ నోట్తో. కమాన్ రాహుల్ చెప్పు ఇప్పుడు. సో ఏం లేదు, ఇప్పుడు చూడక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అట్లనే ఉంది. ఈ మంగళాట్లో పుట్టినోనికి అమెరికా చూపించినట్టు. సో అది కూడా కీరవాణి సార్ వల్ల పాసిబుల్ అయింది. ఫస్ట్ టైం నేను కీరవాణి సార్తో కాన్సర్ట్స్ పోయినా. దాని తర్వాత చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అక్కడ.
అక్కడ పరిచయమైన ఆర్గనైజర్స్ కానివ్వండి, ఇంకా ఫ్యామిలీస్ కానివ్వండి. అండ్ నేను ఇప్పటికీ అమెరికాకు ఒక మోర్ దాన్ 15 times పోయి ఉంటా తెలుసు, అందుకని అడుగుతున్నా. ఫ్రమ్ 2013 టు ఇప్పటికి. అది బేసికల్లీ హైదరాబాద్ నా మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే, నాకు అమ్మమ్మ ఇల్లు వచ్చేసి అమెరికా అయితే అన్నిసార్లు రెగ్యులర్గా పోతూ వస్తూ ఉంటా. అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఘోరంగా ఉన్నది. నేను ఎట్లా అంటే ఎంజాయ్మెంట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మీ టు టేక్? అసలు ఏం చేసినావు అదే అడుగుతున్నా. అసలు ఏం చేసినావు చెప్పు. ఇక్కడనే రచ్చ ఏలే ఫ్రెండ్స్తో చిల్ అయినా. కారు నడిపించే షోకు ఉంటుండే నాకు ఎక్కువ. సో నేను మయామి అనే ప్లేస్లో నా ఫ్రెండ్స్తో పోయినప్పుడు నేను ఫెరారీ స్పోర్ట్స్ కార్స్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అరే ఇక్కడ ఫిలిం నగర్లో అప్పుడు చూడంగానే అరే ఫెరారీ కనిపించిందిరా అనుకుంటాం. బట్ అక్కడ ఏంటంటే నీకు $700కి అప్పుడు ఆ టైంలో అంటే ఒక 2-3 years కింద ఒక 4-5 ఫెరారీస్ అంటే ఎవ్రీడే ఒక ఫెరారీ షోకుంటుండే నాకు. $700 అంటే $700 పెట్టి కార్ రెంట్కి చేసి 24 hours నడిపిస్తుండే. నేను కాన్సర్ట్స్ చేయడానికే పోతుండే, ఈవెంట్స్. అట్లా వచ్చిన డబ్బులను ఆడే ఖర్చు పెట్టేస్తుండే. అంటే కొన్ని పట్టుకొస్తుండే. బట్ అది ఎంజాయ్ చేసే మూమెంట్ అనిపి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కటే ఆపర్చునిటీ వస్తుంది. సో కొన్ని సార్లు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం, ఇప్పుడు బర్డన్స్ ఎక్కువైపోయినాయి లైఫ్లో. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలన్నా చేయబుద్ధి కాదు. కొంచెం తెలివి పెరిగింది, నాలెడ్జ్ వచ్చింది, కొంచెం పేరు వచ్చింది, మనం ఇష్టం ఉన్నట్టు ఉండలేం సమాజంలో. సో అట్లా మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. డాడీ కూడా అన్నారు, అరే ఒక టైం రాని ఇది ఎంజాయ్ చేసే టైం, చలో ఎంజాయ్ చేయి, సంపాదించిన కదా ఎంజాయ్ చేయి, చూసుకో లైఫ్ చూసుకో అని అన్నారు. సో అట్లా అక్కడ నేను పోనీ క్లబ్స్ లేవు, తిరిగని ప్లేస్ లేదు, ఎక్కని కార్ అయితే అస్సలు లేదు. ఎనీ స్పోర్ట్స్ కార్ యూ నేమ్ ఇట్ నేను డ్రైవ్ చేసిన. అంటే ఇట్లా పెద్ద పెద్ద కార్లు కాకుండా ఫెరారీ, ల్యాంబోర్గిని ఇట్లా అవన్నీ రెంట్కి తీసుకొని డ్రైవ్ చేసిన. అంటే ఒక రోజు ఆడ పబ్లలో చిల్లు ఉంటుంది ఆడ. ఐ మీన్ నాకు ఎందుకు నేను పబ్స్కి ఎందుకు వెళ్తా అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ వర్క్ మీద చేసి ఐ నీడ్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంబియన్స్ అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో చిల్ అయినా కానీ ఒక గ్యాంగ్ ఉంటుంది, 10 members అట్లీస్ట్ 5 members ఉంటారు. సో చిల్ అయితే అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా చూడాలి, మనుషుల్ని చూడాలి. సో అట్లా అంటే దానికోసం రిలాక్సేషన్ కోసం వెళ్తాం కానీ అక్కడ ఏవో వెళ్ళి మనం చిల్లర పనులు చేస్తామని కాదు. సో ఒక రిలాక్సేషన్ కోసం, అంబియన్స్ కోసం, మ్యూజిక్ కోసం, సో హంగామా కోసం అట్లా నేను చూడని క్లబ్స్ లేవు. వేగస్ నుంచి మయామి, అట్లా ఆస్టిన్, అట్లా చాలా క్లబ్స్ పోయినా, చాలా ఎంజాయ్ చేసిన. షికాగో డౌన్ టౌన్లో మిషిగన్ లేక్ అని ఉంటుంది మధ్యలో. అక్కడ ఒక యాచా ఏదో అంటారు, యా. సో అది బుక్ చేసుకున్నా. అంటే నీకు బేసికల్లీ సినిమాలలో కనబడతా వైట్ కలర్ పెద్దది, మన స్టైల్లో చెప్పాలంటే వైట్ కలర్ బోట్ డోమ్ మీద మంచిగా ఇట్లా షర్ట్లెస్ చిల్ అవుతా ఉంటారు వైట్ కలర్. అట్లా మిషిగన్ లేక్లో ఒక బోట్ బుక్ చేసుకొని, మంచిగా ఒక యాట్ బుక్ చేసుకొని, రివర్ యాక్సెస్ తీసుకొని అట్లా పోయి నేనే డ్రైవ్ చేసిన. అట్లా ఫుల్ చిల్ అయినాం, అట్లా ఎంజాయ్మెంట్ చేసిన. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు సెటిల్ డౌన్. అయింది ఒక సర్టెన్ ఏజ్ అయిపోయింది, మనం ఎంజాయ్ చేసినాం, ఖతం అయిపోయింది. దాని తర్వాత కూడా మా డాడీ ఎంత గ్రేట్ అంటే ఎప్పుడు కానీ ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చినా, అరే లేదరా నువ్వు ఫస్ట్ చూసుకో, నువ్వు ఫస్ట్ ఎంజాయ్ చేయి, ఉన్నాయి తర్వాత లైఫ్ ఉన్నది, మనకు చాలా లైఫ్ ఉన్నది, సెటిల్ అవ్వచ్చు అని మా డాడీ మా మమ్మీ చాలా సపోర్ట్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోస్ కూడా చేసినప్పుడు ప్రతిసారి 4-5 లక్షలు అవుతుండే. నేను చాలా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, మా మమ్మీ సొమ్ములు గిరిపెట్టి చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంది. అంటే మ్యూజిక్ వీడియోస్ అది మళ్ళీ ఇడిపియడం, తర్వాత మళ్ళీ బాధ్యతగా తీసుకోవడం, ఇడిపియడం. సో అట్లా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి లైఫ్లో. లేటర్ ఆన్ బిగ్ బాస్ విన్ అవ్వడం అనేది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సో బిగ్ బాస్ గెలుచుకున్నావు, సీజన్ 3 టైటిల్ గెలుచుకున్నావు, మళ్ళీ బిగ్ బాస్ని ఎప్పుడైనా చూసావా? బిగ్ బాస్ని చూడకపోవడమే బెటర్. ఎందుకు? నీకు ఆ వెయిట్ పోతుంది కదా. నీకు బిగ్ బాస్ అనే పర్సన్ నువ్వు చూసినప్పుడు, ఆ బిగ్ బాస్ అనేది ఏంది, ఒక పర్సన్ డబ్బింగ్ చెప్తా ఉంటాడు. ఆ డబ్బింగ్ చెప్పే పర్సన్ మనకు కామెడీ అనిపించింది అనుకో బయట, ఆ వాయిస్ విలువబోతుంది మనకి. సో ఇది చూడకపోవడమే బెటర్. ఆ వాల్యూని అట్లనే పెట్టుకోవాలి. అనిపించింది ఉన్న రోజులు, అది ఎవరి బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది. బట్ నెవర్ నేను చూడలేదు. నేను ఇప్పటిదాకా ఎవరిని అడగను కూడా అడగాలి, ఎవరు ఆ బిగ్ బాస్ డబ్బింగ్ చెప్పింది, ఎవరు ఏం సంగతి అని. చూసినాం అనుకో బిగ్ బాస్ అంటే ఈయన అనిపిస్తుంది మనకి. సో అట్లా ఇట్ వోంట్ లుక్ గుడ్. మన సాటిస్ఫాక్షన్ కోసం టైటిల్ ట్రోఫీ విన్ అయినాం కదా. సో మినిమం ఆ వెయిట్ పెట్టుకోవాలనుకుంటే మనం వీ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. కొన్నిటినట్లు వదిలేయాలంతే. సో కాదు రాహుల్, లైక్ ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్ చెప్పారు, లైక్ ఆ ఏజ్ అయిపోయింది, ఎంజాయ్ చేసిందంతా అయిపోయింది, ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు కొంచెం స్టేబుల్ కావాలి అని చెప్పారన్నావు కదా. మళ్ళీ బిగ్ బాస్లో అసలు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంత గెలుచుకున్నావు? బిగ్ బాస్లో మొత్తం ఇచ్చారు. ఏమైనా ట్యాక్స్ కింద గిట్లా కటింగ్? ట్యాక్స్ కట్ అవుతుంది కదా. సో 35 lakhs 33 lakhs చేతికి వచ్చింది. వీక్లీ పేమెంట్స్ ఉండే. అచ్చా, వీక్లీ పేమెంట్స్ అంటే పర్ వీక్.
సో అట్లా కూడా ట్యాక్స్ కట్ అవుతుంది దాంట్లో కూడా. అంటే లైక్ బయట జనాల మధ్యలో అండ్ ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటంటే, అంటే బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీస్ ని పట్టి వాళ్ళకి ఎవ్రీడే పే ఉంటుంది. ఎవ్రీ వీక్ అచ్చా. అంటే లైక్ బయట ఆడియన్స్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి ప్రతి డే ఇంత పేమెంట్ ఉంటుంది. శ్రీముఖికి వచ్చేసి తను ఆల్రెడీ టాప్ యాంకర్ కాబట్టి తనకి ఒక 30,000 40,000 పే చేస్తారు. అండ్ రాహుల్ పే వచ్చేసి పర్ డే 10,000. టైటిల్ విన్ అయినా విన్ కాకపోయినా ఈ పేమెంట్ మాత్రం వస్తుంది అని చెప్పేసి చాలా మంది టాక్. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ విన్ కాకుండా 90 days ఉండి బయటకు వచ్చేస్తే ఈ 3 months ఆ టైం పీరియడ్ అంతా కూడా వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి పర్ డే పేస్ అనేది వాళ్ళకు ఉంటుంది. టాక్ పర్ డే ఉండదు, పర్ డే కన్నా చాలా అంటే వీక్లీ వన్స్ పేమెంట్ ఉంటుంది, పర్ వీక్ పేమెంట్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది కదా, అట్లా వీక్ డేస్లో ఎలిమినేషన్ జరగదు. సో వీకెండ్కే ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి పర్ వీక్ ఉంటుంది. సో ఎన్ని వీక్స్ ఉంటే అట్లా అన్ని వీక్స్ అన్నట్టు పేమెంట్. ఇక్కడ 30,000 10,000 ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది అది నేను చెప్పొద్దు. బట్ ప్రైజ్ మనీ మీకు తెలిసిందే 50 lakhs. ఆ 50 lakhs ఏంటంటే ట్యాక్స్ కట్ అయ్యి 35 33 వచ్చినాయి. ఓకే. సో రాహుల్, అడగొద్దు క్వశ్చన్, చాలా మంది నీకు పెట్టారు కమెంట్స్, కాబట్టి వాళ్ళందరి తరఫున నేను అడగాలనుకుంటున్నా. ఎందుకంటే సో దట్ నేను క్వశ్చన్ అడిగి నువ్వు వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇస్తావు కదా అని చెప్పి. అంటే చాలా మంది బయటకు వచ్చేసిన తర్వాత బెంజ్ కార్ కొన్నావు ఫస్ట్, అంటే లైక్ కొంతమంది కొంచెం రూడ్గా కూడా మాట్లాడారు. ఫస్ట్ ఇల్లు కొనరా, ఫస్ట్ నువ్వు కార్ ఏం కొంటున్నావురా, అంటే లైఫ్ సెట్ చేసుకో, ఉన్న పైసలంతా ఉడాంచకు, అంటే ఎక్కడ పడితే అక్కడ పార్టీస్ అవన్నీ కూడా ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి చాలా మంది ఇలా చెప్పారు. అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ రాహుల్ నౌ? అంటే రాహుల్ నిజంగానే డబ్బులు వచ్చిందాన్ని ఏమైనా కరెక్ట్గా యూస్ చేసుకున్నాడా, లేకపోతే కారు కొనేసి ఇంకా బయట ఏమైనా ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తూ దావత్లు ఇస్తూ అట్లా ఏమైనా ఉడాంచిండా అనేది చాలా మందికి క్వశ్చన్. జనరల్ ఏంటంటే ఈ పార్టీస్ అనే మీనింగ్ నువ్వు కొంచెం తప్పుగా ప్రొవోక్ చేస్తున్నావు. అంటే పార్టీస్ అంటే ఏదో తప్పు అది ఇది అన్నట్టు. ఇట్స్ నాట్ తప్పు అని కాదు. మనం ఏంటంటే చెప్పినా కదా, మనుషులు నాకు తెలిసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో తాగని వాళ్ళు ఒక 20% ఉండొచ్చు. సో వాళ్ళందరూ పార్టీలు ఎగరగొడుతున్నారని వాళ్ళ పేర్లు మనం బ్లేమ్ చేయలేం కదా. మంచి మంచి రిచెస్ట్ పర్సన్స్ దగ్గర నుంచి మంచి మంచి పొలిటీషియన్స్ దగ్గర నుంచి కూడా అందరు తాగుతారు, అందరు తింటారు ఎవ్రీడే. అది మనం చేస్తున్నాం, ఎందుకు మీరు దాన్ని బ్యాడ్గా పడుతున్నారు? అండ్ ఇంకో పాయింట్ ఏంటి, నా క్వశ్చన్ కాదు రాహుల్, నేను ఆడియన్స్ తరఫున అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరినైతే ఆడియన్స్ అడిగారో వాళ్ళు ఆగరా, వాళ్ళ పేరెంట్స్ ఆగరా? మరి ఇంకేం కావాలి? అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కన్నా కూడా ఇప్పుడు రాహుల్ ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. సో అట్లా ఏంటంటే డబ్బులు అంటే సెలబ్రిటీ అయిపోయేసరికి కొన్ని మెయిన్ పాయింట్సే కనబడుతూ ఉంటాయి జనాలకు కూడా. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి కనబడదు. అంటే ఒక సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ వానికి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. సో అట్లా ఎవ్రీ వన్స్ లైఫ్లో ప్రతి వాళ్ళకి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఎప్పటి నుంచి నా చిన్న ఉన్నప్పుడు కోరిక నేను బెంజ్ కార్ కొనాలని. యాక్చువల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరైతే నా గురించి పడని వాళ్ళు, కొంచెం చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. పని ఉండదు, పాట ఉండదు, వీ షుడ్ నాట్ ఆన్సర్. సో ఏంటంటే ఈ బెంచ్ కార్ కొనడం అనేది కూడా నా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బిగ్ బాస్ పోకముందు లైఫ్లో అమెరికాలో మస్తు చెల్లాను అని చెప్పేసి పుకట్లో చేసింది. అది పుకట్లో చేసింది అంటున్నా. ఇప్పుడు బిగ్ బాస్ వల్లనే నేను డబ్బులు సంపాదించాను. సో బిగ్ బాస్ వల్లనే నేను డబ్బులు సంపాదించట్లేదు కదా. ముందు నుంచి నా లైఫ్ అనేది ఉన్నది, నాకు దేవుని వల్ల ఇన్కమ్ అనేది ఉన్నది. సో దానివల్ల కొంచెం డబ్బులు జమ చేసుకున్నా. అండ్ అఫ్ కోర్స్ బెంజ్ కొన్నా అండ్ ఇల్లు కూడా కొన్నా. అది కూడా నేను ఇంతకుముందు ఇన్స్టా పోస్ట్లో చెప్పిన ఉండే, అంటే ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా. ఇంకో 6-7 monthsలో రెడీ అవుతుంది. దట్స్ అండర్ కన్స్ట్రక్షన్. డెఫినెట్లీ 6-7 monthsలో నువ్వు కూడా వస్తావు మా ఇంటి ఓపెనింగ్కి. చూసి షాక్ అవుతారు అందరూ. సో డెఫినెట్లీ నా పాలసీ ఏంటంటే సంపాదించాలి, కొంచెం సేవ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒకటే ఒక లైఫ్ పెట్టుకొని మనం కొంతమంది ఉంటారు. ఇప్పుడు నా లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ డాడీని తీసుకొని నేను ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మంగళాట్ల అటు ఇక్కడ పెరిగిన వాళ్ళు. మా డాడీ హాంకాంగ్ పోయొచ్చిండు, మలేషియా పోయొచ్చిండు, సింగపూర్ పోయొచ్చిండు, యూఎస్ పోవాలనుకున్నాడు కానీ అవ్వలేదు. మా తమ్ముడు యూఎస్లో ఉంటాడు, యూఎస్లో సెటిల్ అయ్యిండు, ఈజ్ డూయింగ్ జాబ్. మా చెల్లె బాంబే మ్యారీడ్ అయింది. ఇప్పుడు ఐ గాట్ ఏ ఆపర్చునిటీ టు టేక్ మై పేరెంట్స్ అండ్ రోమ్ అరౌండ్ ద వరల్డ్. సో ఇన్ ఫ్యూచర్లో నా లైఫ్ పార్ట్నర్ వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా తీసుకొని తిరగడం. సో అట్లా ఏంటంటే లైఫ్లో ఒకటే సంపాదించాలని పెట్టుకోవద్దు. కొంచెం మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఒకటి ఉంటుంది. నేను ఎంజాయ్ చేసిన, ఇప్పుడు నా పేరెంట్స్ చూడలేదు, వాళ్ళు బయట ప్రపంచం చూడలేదు, నాకు వాళ్ళకి చూపించాలని ఉన్నది. సో అట్లా కూడా డబ్బులు ఎగరగొడుతున్నట్టు అది కాదు కదా. ప్రతి మనిషికి ఒక పర్సన్ తగ్గట్టు ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. మా పేరెంట్స్ అంటే నాకు చాలా ఎమోషనల్ ఫీలింగ్, ఐ లవ్ దెమ్ సో మచ్. సో అట్లా
అట్లా నేను ఎంజాయ్ చేస్తాను, నేను బిందాస్ ఎంజాయ్ చేస్తాను, ఇక్కడే కాదు ఎక్కువైనా ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తా, కష్టపడతా కూడా అట్లానే. ఎస్, ఇప్పుడు నా మ్యూజిక్ వీడియోస్ తీసిన, మ్యూజిక్ వీడియో తీసి నేను ఇంతకుముందే చెప్పిన మమ్మీ సొమ్ములు కూడా గిరివి పెట్టి చేసిన రోజులు. ఊకే అదే ఉండొద్దు లైఫ్లో, ఊకే మనం రోతి సురత్ కాలమ్మా నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన, అట్లా కష్టపడి పైకి వచ్చిన, అట్లా ఉండదు, అది కాదు కదా లైఫ్. ఎవ్రీ టైం ఏడుచుకుంటే మనము జనాల ముందు పోటరే కాలేం కదా. సో అట్లా ఏంటంటే లైఫ్లో ప్రతి మనిషికి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి, కష్టపడడం కూడా ఉండాలి, లైఫ్ని సక్సెస్ చేసుకుంటే ముందుకు వెళ్ళడం కూడా ఉండాలి. సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని మంత్స్ కూడా మమ్మీ కానీ డాడీ కానీ లైక్ ఆ ఎపిసోడ్స్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీకు అగేన్స్టే ఉన్నారు. అంటే అక్కడ లైక్ పేరెంట్స్ రిటర్న్ నువ్వు బ్యాక్ వచ్చేసిన తర్వాత అలాంటి డిస్కషన్స్ ఏమైనా జరిగాయా? లైక్ ప్రతి ఒక్కరు కూడా నిన్ను కొంచెం అంటే అగేన్స్ట్గా ఉండి నీకు ఎవరు సపోర్ట్ చేయకుండా, అంటే నేను లైక్ కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్ విషయంలో we should feel happy that మనం 15 కంటెస్టెంట్ల we are so different. యా, సో మమ్మీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే బాధపడ్డం కానీ? ఏం మమ్మీ వాళ్ళు చిల్లు ఉంటారు. మా మమ్మీ ఏమన్నది తెలుసా, బిగ్ బాస్ పోయే ముందు ట్రోఫీ వచ్చినా రాకపోయినా నాకు వద్దు, నువ్వు మంచి పేరుతో రా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను మా అమ్మ కిచెన్లో ఉండే కరెక్ట్ కాళ్ళు మొక్కి ఇంకా నేను బిగ్ బాస్ కార్ ఎక్కుతున్నా. ఇక మమ్మీ కొంచెం ఎమోషనల్ అయ్యి నన్ను హగ్ చేసుకొని చెప్పిన మాట ఇది, ట్రోఫీ ఇవ్వనుకొద్దు, పోతున్నావు రియాలిటీ షోలోకి పోతున్నావు, మంచి పేరుతో బయటికి రా, ఉన్న కన్నా పేరు ఇంతకు మించి పేరు సంపాదించరా, డబ్బుల్ది మనకు సంబంధం లేదని చెప్పి మా మమ్మీ. వీ వోంట్ కేర్ అబౌట్ మనీ, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ ఎంజాయ్. మన లైఫ్ చాలా తక్కువ స్పాన్, మనం మహా అయితే ఒక 60-70 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకమేమో. ఈ ఉన్న దాంట్లో కూడా ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకంటే. సో లైఫ్లో స్ట్రగుల్స్ చూసావు, అంటే ప్రతిదీ ఫేస్ చేసేసి రైట్ నౌ లైఫ్లో స్ట్రగుల్స్ మా పేరెంట్స్ నాకు చూడనివ్వలేదు. నేను నా ఫీల్డ్లో నేను కష్టపడానికి స్ట్రగుల్ పడ్డా, ఏదో ఇట్లా అది అట్లా లేదు, అట్లా కెరియర్ బేస్గా నేను స్ట్రగుల్ అయినా. ఇట్లా స్ట్రగుల్ అయినా అంటే ఎక్కువ స్ట్రగుల్ కూడా కాలేదు, క్రియేటివిటీ థాట్ కొంచెం ఎక్కువ ఉండే మనకి. మ్యూజిక్ వీడియోస్ తీసినామా, దాని ద్వారా మళ్ళీ కాలేజ్ కాన్సర్ట్స్, ఆ పాటలు హిట్ అయిన తర్వాత. సో జనరల్ ఏంటంటే మా పేరెంట్స్ మా కోసం బాగా కష్టపడ్డారు. సో అట్లా వాళ్ళకి నేను ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ గిఫ్టే నా ఫ్లాట్. నా లైఫ్లో మొత్తం ఫస్ట్ బిగ్ బాస్ ట్రోఫీ, తర్వాత నా ఫ్లాట్. ఆ ట్రోఫీ అంటే ట్రోఫీ కాదు, అది మీ కొడుకు 2 రాష్ట్రాల్లో పేరు సంపాదించిండు అనేసి మమ్మీ డాడీ అని వాళ్ళకి నేను ఆ రూపంలో ట్రోఫీ చేతిలో పెట్టడం. సో ట్రోఫీ గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేను సంపాదించిన పేరుని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం. అండ్ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు తర్వాత అన్ని సెటిల్ అయిన తర్వాత జర దేవుని దేవాల మంచిగా పేరెంట్స్ని తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తం టూర్ వేయాలి, అంతే కథం. సో లైక్ కాలేజ్ విషయానికి వస్తే అసలు రాహుల్ ఎక్కడ చదువుకున్నాడు? రాహుల్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది, ఎలా సాగింది? రాహుల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చిల్ గాయా మొత్తం? అరే ఇది మనకు బ్లడ్లు ఉన్నది బై చిల్ అంటే. చిల్ అంటే ఈ ఒక బుద్ధి అనేది ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో ఓలాగా ఉండే, ఇంకో సంవత్సరంలో అట్లా ఉండదు. పుట్టినప్పటి నుంచి మనకి ఎట్లయితే అలవాటు పడతామో అట్లనే లైఫ్లో అంత కాలేజ్లో అంత దేకపోతుండే, నువ్వు దేకపోతుండే, వాళ్ళు దేకపోతుండే. బట్ కాలేజ్లో చేసినవన్నీ ఆవారా పనులే, నేను పెద్ద చదువుకున్నది లేదు ఏం లేదు. ఇంటర్ 2 years అయితే నేను పాస్ అవుట్ అయ్యి రావడానికి మొత్తం 4 years పడ్డది. ఇంటర్ డిగ్రీ డిస్టెన్స్లో చేసిన, కథం పట్టించేసిన. దాని తర్వాత మా పేరెంట్స్ కూడా అర్థమైంది వీనికి ఇష్టం స్టడీస్లో అంత ఇంట్రెస్ట్ లేడని చెప్పేసి. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇంకా మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి మ్యూజిక్లో డాడీ కొంచెం ఎంకరేజ్ చేసాడు, దాన్ని బట్టి మనం ఎట్లా ముందుకు సాగినాం. సో మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యావు. సో దీంట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది రాహుల్కి. సో ఫ్యాన్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నా, ఫ్యామిలీస్ కూడా ఫ్యాన్స్ కాదు, చిచ్చాస్ వాళ్ళందరూ. సో నేను ఫ్యాన్స్ అని ఎప్పుడు అనుకోను, వాళ్ళే నాకన్నా పెద్దోళ్ళే తండ్రులు, నాకన్నా చిన్నోళ్ళు అయితే తమ్ముళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఐఎమ్ సీరియస్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అఫ్ కోర్స్ నన్ను కనెక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్లో అంటే ఆ షో కూడా అట్లా టెలికాస్ట్ అవుతుంది ఎవ్రీడే. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అనే షో పక్కింట్లో కొట్లాటవుతుంది అనుకో మనకి, అరే ఎవరి అలా భార్య ఇట్లా మాట్లాడిందంటే అలా తమ్ముడు ఇట్లా రియాక్ట్ అయ్యాడంటే అట్లా ఇట్లా అని మాట్లాడడం. అదే మనకి ఇంట్లో టీవీలో చూపిస్తారు, అరే వాడు ఇట్లా చేసి వీడు ఇట్లా చేసిన ద సేమ్ సిచ్యువేషన్ మనకు ఫ్రంట్ టీవీలో చూపిస్తూ ఉంటారు. అది 105 days పాటు చూపించినారు. సో అట్లా చూసి కనెక్ట్ అయ్యి దాంట్లో నా లోపల మంచితనాన్ని చెడ్డతనాన్ని చూసి నన్ను ఒక అంచనా వేసి నన్ను ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికి కూడా సీరియస్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఐ షుడ్ మెన్షన్ సమ్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. నేను బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత చూసిన ఫ్యాన్ పేజెస్ కొన్ని క్రియేట్ అయినాయి అనమాట.
ఒకటి రాహుల్ BB3 విన్నర్ అని ఒకటి, అండ్ రాహుల్ ఆర్మీ అఫీషియల్ ఒకటి, రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ ఒకటి, రాహుల్ సిప్లిగంజ్ చిచ్చా ఒకటి, చిచ్చా ఫ్యాన్ పేజ్ ఒకటి. ఈడోడో నా ఫ్యాన్ పేజ్ని ఫ్లర్టీ మైండ్స్ అని మార్చేసిండు, వానికి కూడా థ్యాంక్స్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ గర్ల్, BB3 తెలుగు బెంగళూరు, అంటే బెంగళూరు ఫ్యాన్స్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ పేజ్, టీమ్ రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ ఆర్మీ 2.0, రాహుల్ సిప్లిగంజ్ మానియా, రాహుల్ చిచ్చా ఫ్యాన్. సో ఇట్లా యువర్స్ చిచ్చా, సో ఇట్లా సో మెనీ పేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ నోయల్ షాన్ ఫ్యాన్స్ పేజ్ ఒకటి. సో నిజంగా నిజంగా ఈ గ్రూప్స్ అన్నిటికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా క్యారెక్టర్ నచ్చి వీళ్ళు నాకన్నా పెద్దోళ్ళు కాదు, నాకన్నా చిన్నోళ్ళే. సో నేను కలవడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారా. మస్తు సపోర్ట్ చేసారు, మస్తు హెల్ప్ చేసారు. అందుకని ఈ గ్రూప్స్ పేర్లని కూడా తీసుకున్నా నేను. అండ్ దయచేసి మీరు కూడా ఇది మట్టుకు కొంచెం స్పెషల్లీ డిలీట్ చేయొద్దు, ఇది పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫ్యామిలీస్, టు మై చిచ్చాస్. ఐ లవ్ యూ ఆల్ అండ్ లవ్ చేస్తూనే ఉంటాం మిమ్మల్ని. ఓకే, సో అంతకుముందు రాహుల్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. బిగ్ బాస్లో ఎప్పుడైతే టైటిల్ విన్ అయ్యాడో, అంటే బిగ్ బాస్లో రాహుల్ మెంటాలిటీ ఏంటి, వాట్ ఈస్ రాహుల్ ఒరిజినల్లీ అని తెలిసిన తర్వాత ఈ పేజెస్ అన్నీ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో అంటే ఎక్స్పెక్ట్ చేసావా రాహుల్ నువ్వు, అంటే ఇలా కూడా నా కోసం ఫ్యాన్స్ ఉంటారు అని? బిగ్ బాస్ ఇంటి లోపలికి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అది. సో సెట్ లోపల పోయేటప్పుడు ఒక్కొని పోయినా, వచ్చేటప్పుడు ట్రోఫీ పట్టుకొని బయటకు వచ్చేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి లీడ్కి 3,000 మందితో వచ్చిన మా ఇంటికాడికి. 3,000 బైక్స్ వేర్ ఫాలోయింగ్ బిహైండ్ మీ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియో టు మాసప్ ట్యాంక్. జోక్ కాదు అది. సో అది ఒక్కొక్కడు ఊర్లకి వెళ్ళి వచ్చారు చాలామంది. అండ్ ఆ ఇన్సిడెంట్లో కూడా నేను ఒక పర్సన్కి నా కోసం ఎవరో కరీంనగర్కి వెళ్ళి వరంగల్కి వెళ్ళి వచ్చిండు, వచ్చి కాలిర కొట్టుకున్నాడు ఆడ. కాలిర కొట్టుకుంటే నేను 75,000 పే చేసిన. హాస్పిటల్ అబ్బాయికి మొత్తం రాడ్ పడ్డది. సో దాని ఛార్జెస్ మొత్తం కూడా 75,000 పే చేసిన. తను ఎవరో తెలియదు, ఏం తెలియదు, రావులన్న కోసం వచ్చినా అన్నాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండు నా పైన. అన్న కోసం వచ్చిన, ఇట్లా కాలు ఇరిగింది అది, అన్న నన్ను చూస్తలేడు అంటే మనకి బొచ్చడు టెన్షన్లో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో అట్లా చూసి చేసిపోయి ఐ పేడ్ హిమ్ 75,000 అండ్ హీఈస్ రియల్లీ హ్యాపీ నౌ. సో రాహుల్ బిగ్ బాస్ ముందు లైక్ ఒక సింగర్గా తెలుసు, దాని తర్వాత అసలు రాహుల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక స్పేస్ అనేది ఆక్యుపై చేసేసావు. అంటే ఒక సెలబ్రిటీ ఇప్పుడు రాహుల్ అంటే తెలియని చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు. అంటే ఒక సెలబ్రిటీ లైఫ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా, అంటే ఇంతకుముందు నువ్వు చేసిన ఫ్రీడమ్ కానీ, ఇంతకుముందు నువ్వు తిరిగినట్టు కానీ ఇప్పుడు నువ్వు ఉండలేవు. సో అలాంటిది నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా ఆఫ్టర్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన తర్వాత? అంటే ఏదైనా చేద్దామో అనుకున్నావో, కాకపోతే ఏమో నేను ఇప్పుడు చేస్తే జనాలు నన్ను రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో అంత ఆలోచించా నేను. మైండ్లో ఏం అంటే పోవాలి, గుసాయించిపోతాం అంతే, వెళ్ళిపోయి ఏం చేయాలంటే అది చేస్తాం. అంత ఆలోచించాం, ఇది చేస్తే అట్లుంటుంది, అది చేస్తే ఇట్లుంటుంది. సో అంటే రాహుల్ చాలా ఆరోగ్యంట్ అని చెప్పేసి విన్నాము, ఇది రూమరా లేకపోతే నిజంగా కూడా రాహుల్ ఆరోగ్యంటా? నువ్వు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్? రాహుల్ ఫ్రెండ్షిప్ పక్కకు పెట్టు, ఫ్రెండ్షిప్ ఇస్ అ పార్ట్. మామూలుగా నేను అందరి తరఫున అడుగుతున్నా. నాకు తెలిసిన రాహుల్, ఇప్పుడు నేను జనాలకు చెప్తే రాహుల్ అలా కాదు అని చెప్పి జనాలు రిసీవ్ చేసుకోరు. నిజంగా రాహుల్ సిప్లిగంజ్ అక్కడ కూర్చొని రాహుల్ మాట్లాడితే ఆహా రాహుల్ ఇది కాదు అని నీ మాటలు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. సో ఆరోగెంట్, నేను ఆరోగెంట్ కాదని నేను చెప్పలేను, నేను మంచోన్నాను కూడా నేను చెప్పలేను. అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ నువ్వు అంతే, డెఫినెట్లీ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ రియాక్ట్ అవుతుంటా. ఓకే, సో మొత్తానికి రాహుల్ కూల్ అండ్ కామ్ గోయింగ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. నేను చెప్పలేను అది. సో నేను చెప్తున్నాను రాహుల్ కూల్ అండ్ కామ్ గోయింగ్ అని నా గురించి నేను చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ నన్ను చూసిరు ఫ్యామిలీస్ 106 days, బట్ 3 నెలలు చూసిరు. మనిషిని గుర్తుపట్టడానికి 3 నెలల కన్నా మించి టైం కావాలా. సో దే నో వెరీ వెల్. సో మొత్తానికి జనాలపైనే వదిలేసావు కాబట్టి, జనాలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఆ టైటిల్ రావడానికి కూడా రీజన్ ఆడియన్స్ అంటే వాళ్ళే. ఓకే, సో రాహుల్ ఆరోగెంట్ కాదు అని ఒకవేళ నువ్వు చెప్పినా నేను చెప్పినా కూడా, అంటే లైక్ మేబీ ఇది నీకు కొంచెం హర్ట్ అవ్వచ్చు. మొన్న రీసెంట్లీ పబ్లో ఒక ఇష్యూ జరిగింది అండ్ ఆ ఇష్యూలో లైవ్ వీడియోస్ కూడా చాలా చూపించావు, లైక్ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ఒక లైవ్లో. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? నిజంగా ఒక అమ్మాయి కోసం గొడవ జరిగిందా? అమ్మాయి కోసం గొడవ ఏం జరగాలి. బేసికల్ అది న్యూస్లో అట్లా ఎట్లా పోయిందో తెలియదు నాకు. ఇట్లా
కాకపోతే మేము టేబుల్ మీద ఇట్లా బంచ్ ఆఫ్ పీపుల్ ఉండే, అట్లా బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను గెలికిర్రు పోయిర్రు, తర్వాత టేబుల్ మీద కమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు 10 మంది ఉండే, ఇక మనం కూడా ఏమైతుంది అని గుసాయించిపోయినాం, అట్లా అటాక్ చేసిరు వాళ్ళు. ఓకే, సో అక్కడ ఇష్యూ జరగడము మనము లైక్ పక్కకు పెట్టేస్తే రాహుల్, అంటే ఎప్పుడు ఏది అనిపిస్తే అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ బిహేవ్ చేస్తాను అని అన్నావు కదా. సో చాలా మంది దీన్ని రిసీవ్ చేసుకోరు, అంటే ఏది పడితే అది మనం అంత బోల్డ్గా అంటే వాట్ ఈజ్ మీ అనేది నువ్వు డైరెక్ట్గా అక్కడ చూపిస్తావు. సో అలా చూపిస్తే జనాలు రిసీవ్ చేసుకోరు కదా. సో మళ్ళీ దీన్ని నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావు? అంటే ఎట్లా ఫేస్ చేస్తున్నామంటే అంటే బేసికలీ పబ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్. అవును, ఓహో అక్కడ తాగి లొల్లి చేసుకున్నారేమో, అట్లా లొల్లి చేసుకున్నారేమో, చాలామంది రియాక్ట్ అవ్వకుండా కూడా ఉన్నారు. కొన్ని ఇష్యూస్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం దీంట్లో అది అని చెప్పేసి. సో పబ్కి వెళ్ళడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్. సో అట్లా అని చెప్పేసి పబ్ అనేసరికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఓహో క్లబ్బా, ఈ అబ్బాయి క్లబ్కి వెళ్ళిండు ఆ పిల్లలు, దాంట్లో మన వాళ్ళు ఎట్లుంటారు, ఇట్లా అమ్మాయిలతో వెళ్ళిండు అన్నట్టు. అమ్మాయిలు అంటే అమ్మాయిలు అలా చెల్లెళ్ళు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, పెళ్ళాం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. సో అట్లా కంపారిజన్ చేసేసి దాన్ని ఎట్లా పడితే ఇట్లా రాహుల్ వెళ్ళిండు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మైండ్లో నుంచి తీసేయాలకి. పబ్ అనేది కూడా ఒక ప్లేస్, మనము జనరల్లీ మనం రిలాక్స్ అవ్వడానికి చిల్ అయ్యే ప్లేస్ అది. మనం అడవే చిల్లర పనులు చేసుకుంటూ కూర్చోం కదా. సో అట్లా జరుగుతున్న సమయంలో అట్లా గ్యాంగ్ గెలుపుకుంటూ పోయింది. అట్లా మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, తర్వాత నేను రియాక్ట్ అయినందుకు మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది అట్లా. ఓకే, అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత చాలా మంది ఒపీనియన్స్ నీ పైన చేంజ్ అయ్యాయని నువ్వు అనుకుంటున్నావా? ఒపీనియన్స్ అనేది ఎదుటోళ్ళ మైండ్ని నేను మార్చలేను. అట్లా అని చెప్పేసి నా సిచ్యువేషన్ తప్పని నేను చెప్పలేను. ఎందుకంటే నేను తప్పు చేసినాను అనుకో, ఫస్ట్ నేనే సారీ చెప్పేస్తాను. నేను తప్పు చేయండి ఎందుకు సారీ చెప్పాలి? అది ఎదుటోళ్ళ మైండ్ని నేను ఇట్లా చేయలేదు ప్రతి ఒక్కళ్ళని పట్టుకొని అట్లా నేను చెప్పలేను కదా. సో బై గాడ్స్ గ్రేస్ అట్లా రీచ్ కూడా కాలేదు. నేను పబ్లిక్ డొమైన్లో ఫుటేజ్ పెట్టేసిన అసలు గొడవ ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పి చూపించడానికి. ఎందుకంటే అది ఎందుకో కొంచెం నేను రాంగ్గా పోర్ట్రే అవ్వడం జరిగింది కొంచెం, అంటే నేను ఎగురుతున్నట్టు చూపించడం జరిగింది చాలా ఛానల్స్లో. బట్ లేటర్ ఆన్ నేను ఏం చేసిన అంటే అది కాదు జరిగిందని చెప్పేసి ఫుటేజ్ నేను అదే రోజు గొడవైన రోజు కలెక్ట్ చేసుకున్నాను, క్లబ్ నుంచి కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే అంతా ఈ రాంగ్ పోర్ట్రే అవుతున్న సమయంలో నేను ఏం చేసిన అంటే అసలు గొడవ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఫుటేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టేసిన. అట్లా అది మళ్ళీ అప్పుడు జనాలందరికీ తెలిసింది కి రాహుల్ తప్పేం లేకుండే, ఏదో ఇట్లా మంచిగా డ్యాన్స్ ఆడుతున్నాడు ముందర మ్యూజిక్ నడుస్తుంటే, అప్పుడు వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేసిరని చెప్పేసి. సో నీ లైఫ్ నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా గ్రూప్ ఆఫ్ అంటే ఎంతమంది లైక్ 10 మంది ఉంటారు, 10 మంది వచ్చి బీర్ బాటిల్స్ తీసుకొని కొట్టేస్తున్నారు. 10 మంది ఇగో ఫస్ట్ నేను కూడా చెప్తా, కొట్లాడాలంటే ఫస్ట్ తన్నులు తినే దమ్ము ఉండాలి. అవును, ఆ దమ్ము నీలో కనిపించింది. అంటే అక్కడ 10 మంది ఉన్నా కూడా ఆడ 10 మంది ఉండాలి, 100 మంది ఉండాలి, మన తప్పు లేనప్పుడు మనం పోతాం అంతే. అంతే సిచ్యువేషన్. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళింది, వాళ్ళు ఆల్రెడీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత సైలెంట్ ఉన్నాం మనము, మళ్ళీ వాళ్ళు తిడుతూ చేస్తూ ఉంటే మనం ఎందుకు కూరుకుంటాం చెప్పండి. సో దీని తర్వాత ఈ గేవ్ రెస్పాన్సిబిలిటీ టు పోలీస్ అండ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసిన. సో అట్లా అయ్యింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే భయపడేటోళ్ళు ఎప్పుడే గ్యాంగ్ వేసుకొని తిరుగుతారు. డైలాగ్ అని కాదు, వాస్తవానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాయంబడి 2-3 ఉంటే వాళ్ళు కూడా దగ్గర వచ్చేటోళ్ళు కాదు, అంతే కదా. ఎవరికైనా కానీ కూడా ఒక్కడు ఉండడనే ధైర్యము అది ఇది. సో వాళ్ళు 10 మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిన పెద్ద సిల్లీ థింగ్ ఏంటంటే కొట్టినట్టు కొట్టి కారు తీసుకొని పారిపోయారు వాళ్ళు 10 మంది ఉండగా కూడా. సో భయస్తులే అట్లా చేస్తూ ఉంటారు. దమ్ము ఉండదు వాళ్ళకి. సో అట్లా అని చెప్పి రెచ్చగొడుతున్నాను కాదు, కానీ దిస్ ఇస్ రియల్ ఫ్యాక్ట్. ఎప్పుడు కానీ కొన్ని చూసి ఎగరవద్దు. అప్పుడు నా దగ్గర 10 మంది ఉంటే రుచి మంచిగా ఉంటుండే, అంతే కదా వాస్తవం. నా దగ్గర నా సైడ్ కూడా ఒక అట్లీస్ట్ 5 మంది ఉంటుంటే, వాళ్ళు 10 మంది ఉన్నా మనలో 5 మంది ఉన్నా రుచి జర ఈక్వల్ ఉంటుండే. అంటే ఇదంతా కొంచెం ప్రీ ప్లాన్ గానీ రాహుల్ పైన పాత కక్షలతో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి, అది ఎట్లా జరిగిందో తెలియదు, వాళ్ళని చూడడమే ఫస్ట్ టైం నేను ఆ రోజు క్లబ్లో. ఓకే, సో వాళ్ళకి నీకు ఎలాంటి పాత కక్షలు కానీ అసలు ఎప్పుడు కూడా నోన్ ఫేసెస్ కాదంట? నోన్ ఫేసెస్ కాదు. ఓకే, అంటే వాళ్ళు 10 మంది వచ్చి కొడుతున్నారు కదా, అప్పుడు నీకు అనిపించలేదా నేను ఒక్కడనే ఉన్నాను, ఎందుకు ఇక్కడ ఉండి దెబ్బలు తినడం, ఎందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ రాకుండా స్ట్రాంగ్గా ఒక్కడు ఉన్నా సరే ఏం చేస్తారో చెయ్యండి అంటే, వీడియో నేను కూడా చూశాను కదా, ఏం చేస్తారో చెయ్యండి అన్నట్టు, అంటే నీ వరకు ఎంత నిన్ను డిఫెండ్ చేసుకోగలుగుతావో అంత చేయడానికి ట్రై చేసావు. మిగతాది లైక్ నేను ఒక్కనే చెప్తున్నా, అదే మళ్ళీ చెప్తున్నాకి, నేను ఒక్కరిని ఉండాడు, వాళ్ళు 10 మంది ఉండే. ఒక్కరిని చూసి 10 మంది ఎగురుడు, దట్స్ బుల్షిట్ థింగ్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు సింగిల్ కూడా బయటికి రాలేరు, అది వాళ్ళకి దమ్ము లేదు.
అట్లా అని చెప్పేసి ఇట్లా ఏదో డైలాగులు కొట్టాలని కాదు, దట్స్ అండ్ ప్రాక్టికాలిటీ. వాళ్ళు పోలేరు, అది ఎమ్మెల్యే తమ్ముడు బ్యాచ్ తెలిసింది, వాళ్ళు ఒక్కళ్ళు పోలేరు, బయటికి పోలేరు. సో ఇట్లా వాళ్ళ గురించి కూడా టాక్ విన్నా ఇట్లా. మళ్ళీ తర్వాత వాళ్ళ బ్రదర్ పైలట్ రోహిత్ రెడ్డి గారు, ఇంకా ఇంకో ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఇప్పుడు నువ్వు కూర్చున్న సోఫా మీదనే కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడారు. నేను అన్న సింపుల్ థింగ్ కూడా, మీడియాలోకి వచ్చి సారీ చెప్పండి. మేము వాళ్ళు కాదు, ఎవరైతే అటాక్ చేసారో వాళ్ళు. అండ్ నాకు 2-3 ఈవెంట్స్ లాస్ అయినాయి. ఓకే, అదే అడగబోతున్నాను. అంటే దీని తర్వాత కెరీర్ వైజ్ ఎలా ఎఫెక్ట్ పడింది? ఆ 2-3 ఈవెంట్స్ లాస్ అయినాయి, దాన్ని పే చేయండి అని చెప్పిన. ఆ ఈవెంట్స్ ఏవైతే ఎంతవరకు అయితే లాస్ అయిందో అంతవరకు. ఎందుకంటే నేను ఒక 15 days ఇంట్లో నుంచి బయటికి వెళ్ళా. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉండే, ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండే. అండ్ సో అట్లా. ఓకే, దీని తర్వాత పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే, అంటే రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా, రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మా మమ్మీ ముందు కూర్చొనే మాట్లాడింది ఇట్లా, ఏంది మీ తమ్ముడు అట్లా చేస్తాడా, కొంచెమన్నా సెన్స్ ఉన్నదా, ఒక్కొని చూసి అటాక్ చేసాడు, ఏంది అదేం మొగతనం, 10 మంది ఉండి. మా మమ్మీ క్వశ్చన్ చేసింది, ఏమంటారు, సైలెంట్ ఉన్నారు అంటే సారీ చెప్పారు. నేను సారీ, నాకు 2 రాష్ట్రాల ముందు పేరు పోయింది, మీరు ఇంట్లో వచ్చి సారీ చెప్తే నాకేమవుతుంది, టెల్ యువర్ బ్రదర్స్ టు కమ్ అండ్ సే సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. అండ్ నాకు 2-3 ఈవెంట్స్ లాస్ అయినాయి, అది మీరు పే చేసేయండి, నాకు పెట్టుకోవాలా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయాలి అన్న థింగ్ కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పినాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. కరోనా వచ్చి ఇంటర్వ్యూలు బ్రేక్ పడ్డది యాక్చువల్లీ. అంటే దీంట్లో ఆల్రెడీ రాహుల్కి జస్టిస్ జరిగింది, అంటే లోపల టాక్ లోపల కాంప్రమైజ్ అయిపోయారు, ఇంకా రాహుల్ది ఇష్యూ బయటకు రాదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా టైంలో మళ్ళీ నేను ఆ కేసు ఏమైందని హౌలాగాన్ లెక్క రేజ్ చేయాలన్నా, రాష్ట్రం మొత్తం, ఇండియా మొత్తం, లోకం మొత్తము ఒక దాని మీద, ప్రపంచం మీద ఒక దాని మీద ఫైట్ చేస్తుంటే నేను హౌలాగాన్ లెక్క కేసు ఏమైందని అడగాల. వీ షుడ్ గివ్ టు సమ్ రెస్పెక్ట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి స్టే హోమ్ స్టే సేఫ్ అనే థింగ్ మనం ఇంట్లో కూర్చొని పాటిస్తున్నాం. దాని రెస్పెక్ట్ ఇలా ఈ టైంలో కాదు కదా మాట్లాడేది, ఇది అయిన తర్వాత మేబీ సాల్వ్ అవుతుందేమో. ఓకే, సో ఇంకా లైక్ దీనిపైన ఇంకా ఫైట్ చేసి నీకు కావాల్సిన జస్టిస్ నువ్వు కోరుకుంటున్నావు? జస్టిస్ అంటే ఏం కోరుకుంటున్నావు? సారీ చెప్పాలి కంపల్సరీ కదా. సారీ చెప్తే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు కాబట్టి, మనం చేసిన తప్పు అయితే మనం చెప్తుండే. అందుకని ఫుటేజ్ కూడా మిస్ప్లేస్ అవుతుంది అని చెప్పేసి నేను పబ్లిక్లో పెట్టేసిన. ఫస్టే తెలియాలి, ఎందుకంటే పబ్లిక్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుండే, అరే రాహుల్ ఏంది తాగి. అంటే ఇంతకు ముందు కూడా ఒక కేసు ఇలా తాగి డ్రైవ్ చేసినందుకు జరిగింది కదా. ఏది? ఇంతకు ముందు కూడా ఒక కేసు, రాహుల్ డ్రింక్ చేసేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో దొరికాడు అని చెప్పేసి ఒకటి కేసు బయటపడ్డది. సో దీని తర్వాత రాహుల్ అంటే బిగ్ బాస్ సీజన్ 3లో ఏ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందో అదే ఫ్యాన్స్ చాలా మంది అంటే రాహుల్ తాగుతాడు, ఇలాంటి గొడవలు పెట్టుకుంటుంటాడు, రాహుల్ కి కామన్ అనేది అనిపించింది చాలా మందికి, ఫుటేజ్ బయట రిలీజ్ చేయనంత వరకు. అది ఇప్పుడు ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే దానికి మనం దొరికినాము, శిక్ష పాటించినాము, లైసెన్స్ క్యాన్సిల్ అయింది, అది అయిపోయింది. అది మళ్ళీసారి నేను ఇప్పుడు డ్రంక్ చేసి డ్రైవ్ చేయలేదు కదా, నాకు డ్రైవర్ ఉంటాడు. సో తప్పు చేసినాం, తెలుసుకున్నాం, మళ్ళీ తెలిసా తప్పు పని చేయం కదా. సో అట్లా. సో దీని తర్వాత లైక్ ఆల్రెడీ ఒక మంచి ఆపర్చునిటీ నీ చేతి వరకు వచ్చేసి ఈ ఇష్యూ జరగడంతో అది మళ్ళీ చేయి జారిపోయినట్టు విన్నాము. అట్లా ఈవెంట్స్ క్యాన్సిల్ అయినాయి. ఈవెంట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ దుబాయ్ వెళ్ళాల్సి ఉండే, అది క్యాన్సిల్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో 2 ఈవెంట్స్ ఉంటే అవి క్యాన్సిల్ అయినాయి, చాలా షోస్ క్యాన్సిల్ అయినాయి. అదే రోజులలో ఉండే నా కర్మగాలి. మళ్ళీ ఇక 10-15 days నేను బయటికి వెళ్ళకపోయేసరికి ఇక అట్లా మిస్ప్లేస్ అయినాయి షోస్, అవన్నీ లాస్ అయినాయి నాకు. ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కరోనా టాపిక్ వచ్చినందుకు అంటే స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పేసి అంటున్నారు, అంటే ఇది నీకు పెద్ద ఫరక్ పడట్లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని మంత్స్ నువ్వు అంటే వితౌట్ టీవీ వితౌట్ మొబైల్ ఉన్నావు కదా. సో ఎలా అనిపిస్తుంది నీకు, ఇది పెద్ద కామన్ లైక్ ఇది నేను ఉండగలుగుతాను అనే ఫీలింగ్ నీకుందా, లేకపోతే బయటకు వెళ్ళాలి అనే? ఏం లేదు, ఐ హ్యావ్ మై పెట్, మా పేరెంట్స్ ఉన్నారు, నా చిచ్చా ఉన్నాడు, మా పేరెంట్స్ ఉన్నారు, నేను మా తమ్ముతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నా, నా ఫ్రెండ్స్తో వీడియో చాట్స్ చేస్తూ ఉంటా. అండ్ టీవీ ఉన్నది, నెట్ఫ్లిక్స్ ఉన్నది, అమెజాన్ ఉన్నది, గేమ్స్ ఆడుకుంటా ఐప్యాడ్లో, లోడ్ ఆఫ్ టైం. అది ఇదంతా కాకపోతే నా వర్క్ ఉన్నది, ఏదో కంపోజ్ చేసుకుంటా ఉంటా, ఏదో లిరిక్ రాసుకుంటా ఉంటా. సో లాక్డౌన్ పెద్దగా ఫరక్ పడట్లేదు. లాక్డౌన్ అంటే ఇంట్లో ఉండడం మంచిదే కదా, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు తెలిసిన ఫిగర్ ఇట్లా బయట తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్కి, బట్ ఇక్కడ నాపితే వీఆర్ షోయింగ్ ఎ ప్రాపర్ రీజన్. అప్పుడు చూపించినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా అలౌ చేస్తున్నారు ముందడు కూడా. రీసెంట్గా మా మామయ్య చనిపోయిన ఉండే, నేను కొంచెం దూరం ట్రావెల్ చేయాల్సి ఉండే,
సో నన్ను 4-5 బ్లాక్స్ ఆపారు. నేను వెళ్ళగా తప్పదు, ఎందుకంటే మా ఓన్ మామయ్య అనమాట. సో అట్లా కొన్ని సిచ్యువేషన్స్ పట్టి నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంతే కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళు కూడా బయట రోడ్డు మీద అంతసేపు వాళ్ళు అంటే జనాలకు హెల్ప్ చేయడానికే కదా వాళ్ళు, అంటే ఈ చైన్ ఆపడానికే కదా, పబ్లిక్ని కంట్రోల్ ఆపడానికే కదా వాళ్ళు చెక్ పోస్ట్లు వేసి కూర్చున్నది. వాళ్ళకి ఇప్పుడు ప్రాపర్ రీజన్ చూపించి చేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఎక్స్క్యూజ్ చేస్తారు. అది మళ్ళీ ఒకళ్ళకన్నా ఎక్కువ కాదు. సో ఈ ఇష్యూలో ప్రకాష్ రాజ్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా, అంటే రంగమార్తాండ సినిమాలో మీకు మధ్యలో ఉన్న లైక్ ఆ బాండింగ్ వల్ల ప్రకాష్ రాజ్ గారు వచ్చి మీకు సపోర్ట్ చేయడం జరిగిందా, లేకపోతే? బాండింగ్ అంటే ఇప్పుడు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరు రాలేదు ముందడికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అట్లా బాండింగ్ ఉన్నంత మాత్రాన ఓడో వచ్చి హెల్ప్ చేస్తాడంటే అది నీ భ్రమ. అది ఉన్నంత వరకు ఉంటారు, ఎంజాయ్ చేసే వరకు ఎంజాయ్ చేస్తారు, తర్వాత తూకొనే మైకొనే అనే జమానా ఇది. సో జనరల్ ఏంటంటే ఆయన హీఈస్ అన్ బిగ్ పర్సన్, హీఈస్ అన్ బిగ్ పొలిటీషియన్, హీ నేషనల్ ఫిగర్. తను నాకు తెలిసి హోల్ ఇండియాలో ఆయన తెలియని పర్సన్ ఎవరు ఉండరు. హీఈస్ అన్ బిగ్ యాక్టర్ అండ్ గుడ్ పొలిటీషియన్ కూడా. ఆ విషయంలో నేను రంగమార్తాండ యాక్ట్ చేసే టైంలో నాకు మస్తు నచ్చిన, అంటే నా బిహేవియర్ నచ్చింది, నా ఉండే విధానం నచ్చింది. హీ కేమ్ ఇన్ ఫ్రంట్, హీ టుక్ ఏ స్టెప్, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిండు. నేను అంతవరకే ఆలోచించిన, ఒక పెద్ద పర్సన్, ఒక పెద్ద లెజెండ్ కైండ్ ఆఫ్ యాక్టర్, హీ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ హీ టుక్ ఏ స్టాండ్ టువర్డ్స్ మీ అని చెప్పేసి. సో ఐ ఫీల్ సో లక్కీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రకాష్ రాజ్ సార్, సీరియస్లీ. అండ్ ఈ టైమింగ్లో కొన్ని ప్రెస్ మీట్స్ కూడా అయ్యాయి కదా, లైక్ మీడియాని లైక్ నువ్వు ఫేస్ చేసి ఆన్సర్స్ చేసేటప్పుడు కొంచెం రూడ్గా ఆన్సర్స్ ఇచ్చావు అని చెప్పేసి చాలా టాక్స్ వచ్చాయి. ఎప్పుడైనా కానీ కూడా అంటే నేను ఎవరి పేర్లు పర్టికులర్ క్వశ్చన్ని బట్టే సమాధానం ఉంటుంది. అది ఎక్కడైనా కానీ, ఎక్కడ భయపడుతూ బతకాలని మనకు అనిపించదు. ఎవరైనా వేసే క్వశ్చన్ని బట్టే సమాధానం ఉంటుంది, అంతే, సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు ఇంత కూల్గా క్వశ్చన్ చేస్తారు, ఇంత కూల్గా ఆన్సర్ ఇస్తారు. మీరు కొంచెం మ్యారేగాండి చేస్తే నేను కొంచెం మ్యారేగాండి చేస్తాను. So for every action there is equal and opposite reaction. Give respect, take respect. అంతే, సింపుల్ థింగ్. అండ్ న్యూ ఇయర్ రోజు కూడా ఈవెంట్ చేసావు, అసలు సూపర్ డూపర్ హిట్. అంటే రెగ్యులర్గా ఈవెంట్స్ చేసే వాళ్ళు కూడా ఆ స్పాట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మొత్తం ఆటోమేటిక్గా రాహుల్ సిప్లిగంజ్ ఈవెంట్కి వెళ్ళారు. సో అసలు ఎక్స్పెక్ట్ చేసావా అంత క్రౌడ్ వస్తుంది? బిగ్ బాస్ తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన. సో ఎలా అనిపించింది? మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. అది ఫస్ట్ ఈవెంట్. చాలా మంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా వచ్చారు తెలుసా మీకు కాన్సర్ట్కి. చైర్ల మీద కూర్చొని దొబ్బుకుంటూ వచ్చారు. మన న్యూ ఇయర్కి మనం చేసిన కాన్సర్ట్కి చాలా మంది ముసలోళ్ళు వచ్చారు. వాళ్ళకి చాతనైనా చాతన కాకపోయినా రాహుల్ సిప్లిగంజ్ కూడా మా మనవడ వాడుతుడు పాట అనుకొని వచ్చారు. సో అట్లా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, వచ్చిన ఫ్యామిలీస్. నాకు బాల్కనీలోకి వెళ్ళి చూసి షాక్ అయినా తెలుసా నేను. అరే రే మస్తు అనిపించింది. ఆమె హ్యాండిక్యాప్డ్ వచ్చిన ఆవిడని నేను కలిసిన. నేను పెద్ద ఫ్యాన్ రాహుల్, బిగ్ బాస్లో చాలా ఓట్స్ చేసిన. నువ్వు మంచితనం నాకు మస్తు నస్తుంది, జెన్యున్గా ఉంటావు, మొహం మీద ఉంటావు, ముక్కుసూటిగా మాట్లాడతావు, మంచిగా అనిపిస్తుంది. అందుకొని వచ్చిన నీ కాన్సర్ట్. కానీ సో ఇలా ఫ్రెండ్గా నోహెల్ యాజ్ అ బ్రదర్గా ప్రతి దాంట్లో సపోర్ట్ చేశాడని చెప్తున్నావు. అండ్ నోహెల్ యాజ్ అ ఫ్రెండ్గా ఫ్యామిలీగా కాకుండా ఇంకా మీ ఈ సింగింగ్ ఫ్యామిలీలో ఎవరెవరు మీకు సపోర్ట్ చేశారు ఈ సింగింగ్ డిపార్ట్మెంట్లో? మాకు బేసికలీ మెయిన్ కీరవాణి సార్ అండి, నాకు లైఫ్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత మణిశర్మ గారు. అండ్ ఇంకో వ్యక్తి పేరు చెప్పాలి నేను, ఈజ్ జీవన్ బాబు. బాహుబలి మూవీకి కూడా యాజ్ ఎ కీరవాణి సార్ కింద కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిండు. మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్స్ అని కూడా జీవన్ బాబు వాయించినవే, కీరవాణి సార్ కంపోజ్ చేసినాయి. సో జీవన్ బాబు గారికి నేను ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆయన పేరు. అండ్ ఐ లిటరల్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్. చాలా సాంగ్స్ కూడా జీవన్ అన్న వాళ్ళు కూడా ఓకే అన్న సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి నావి కీరవాణి సార్ దగ్గర. సో కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి నా పేరు రెఫర్ చేయడం కానీ. సో ఎప్పుడైనా నేను ఎప్పుడు మ్యూజిక్ వీడియోస్ చేస్తుంటే నాకు ప్రోగ్రామ్ చేసి ఇవ్వడం, సాంగ్స్ ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వడం అంటే చాలా పెద్ద హెల్ప్ అది. సో మ్యూజిక్ కంపోజర్కి ఓ ప్రాపర్టీ క్వాలిటీ ఆఫ్ టోన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ వాయించడం కానీ, ప్లేయింగ్ కానీ రావాలి, కొంచెం ప్రొఫెషనలిజం ఉండాలంటే ఆ విధంగా హెల్ప్ చేయడం అని అంటే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ జీవన్ అన్న ఫర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ అండ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సపోర్టివ్ టు మీ. సో ఎప్పుడైనా అనుకున్నావా బాలీవుడ్కి కూడా నేను సాంగ్స్ పాడాలి, లేకపోతే బాలీవుడ్ నుండి? ఎందుకుండదండి కోరిక, డెఫినెట్లీ ఉంటుంది. బాలీవుడ్లో సాంగ్స్ పాడాలి, హిందీలో సాంగ్స్ పాడాలి, ప్రతి సింగర్కి ఉండే కోరిక. బట్ కొన్ని పాసిబుల్ అయితే కొన్ని పాసిబుల్ కావు, కొన్ని కళల్లాగే మిగిలిపోతాయి. సో అవి ఫుల్ఫిల్ అయినామంటే మన లక్ అనుకోవాలి, అంతే, బస్ అంతే. మనం తెలుగు ఇండస్ట్రీలో మన ఫస్ట్ జానర్లో, మన లాంగ్వేజ్లో ఫస్ట్ మనం సక్సెస్ఫుల్ కావాలి. దాంట్లో నేను ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్. ఓకే. అండ్ ఈ సాంగ్స్ విషయానికి వస్తే
ఇంకా తెలంగాణ యాసలోనే సాంగ్స్ కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నావా ఈ యూట్యూబ్ నీకున్న లేదు, ఇప్పుడు యూనివర్సల్ సాంగ్స్ చేస్తా. యూనివర్సల్ ఎస్, యూనివర్సల్, ఎస్, బోత్. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా మాకు కొంచెం అది ఇంకా రెడీ కాలేదు. ఓకే, రెడీ కాలేదు. యూనివర్సల్గా చేస్తా సాంగ్స్ అయితే డెఫినెట్లీ. ఎందుకంటే సో ఇట్స్ అన్ అప్కమింగ్ అంటావు. యా, అప్కమింగ్. ఇప్పుడు నెక్స్ట్ డే ఆల్బమ్ కూడా బేబీ అనే సాంగ్ చేస్తున్నా. ఓకే, సో దాంట్లో లైక్ యూనివర్సల్ తెలుగు ఉంటుంది దాంట్లో. యూనివర్సల్ తెలుగు. ఎస్, ఓకే. ఎందుకంటే కొంచెం ఇట్లా తెలంగాణ పదాలు కూడా ఆంధ్ర వైపు అర్థం కావు. అవును, కొన్ని అర్థం కావు. సో కొంచెం యూనివర్సల్కి వెళ్తే అర్థమవుతాయి అంతే. సో మొత్తానికి నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్ రాహుల్ది త్వరలో రాబోతుంది. ఎస్, వెరీ త్వరలో. ఆఫ్టర్ కరోనా ఇమీడియట్లీ సాంగ్ వస్తుంది. సో ఫైనల్లీ మైక్ టీవీ ఆడియన్స్ కి అండ్ మైక్ టీవీ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. మైక్ టీవీ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇంటర్వ్యూ చూడండి, నచ్చితే కింద కమెంట్ చేయండి. మైక్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ పీపుల్, కెమెరామ్యాన్స్ అందరూ, అన్నలు. ఇంత వేడిలో కూడా నాకు చెమటలు కాడుతూనే చూసుకున్నా, వాళ్ళు కారుతున్న టీ షర్ట్లు తడుస్తున్నా అట్లనే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ పింకీ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ మై ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ద హోల్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ టీమ్ హియర్. అండ్ థ్యాంక్స్ టు మైక్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్.